శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృత ఆస్వాద ఆనందాయ నమః. ఎక్కడున్నాం? మూడో అధ్యాయం 5వ శ్లోకం. నహి కశ్చిత్ క్షణమపి నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. కర్మయోగాన్ని మననం చేస్తున్నాం. కర్మ అనేది మనం ఊహించుకున్నంత సులభమైన అంశం కాదు, అతి సూక్ష్మమైన అంశం. సాధారణంగా మనం ఊహించుకునేది కాదు కర్మ అన్న పదానికి అర్థం. భగవద్గీత కర్మ అన్న మనకున్న ఒక ఐడియాలజీ కర్మ గురించి దాన్ని పూర్తిగా మార్చి చూపిస్తుంది. కనుక కర్మ అన్న సూక్ష్మమైన అంశాన్ని మననం చేస్తున్నాం. మనం ఏం చెప్పుకున్నాము? మనం చేసే పనులన్నీ కర్మలు కావు. ఎప్పుడు కర్మలు అవుతాయి అవి? బుద్ధితో బుద్ధి ప్రయోగంతో చేసినది కర్మ. ఇంకొకటి గుణం ఉంటే అది గుణము కూడా కూడి ఉంటే అది కర్మ అని చెప్పుకున్నాం. ఈరోజు స్వామి ఏమంటున్నారో చూడండి. నహి కశ్చిత్ క్షణం అపి జాతు తిష్టతి అకర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః అంట. కశ్చిత్ ఎవడూ కూడా, ఏ ఒక్కడూ కూడా, క్షణమపి ఒక్క క్షణం కూడా, జాతు ఎప్పుడూ కూడా, అకర్మకృత్ న తిష్టతి కర్మ చేయకుండా ఉండడట. ఎవడూ కూడా ఎప్పుడూ కూడా ఏ ఒక్క క్షణము కూడా కర్మ చేయకుండా ఉండడట. కార్యతే హ్యవసః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః తప్పకుండా వాడి ప్రకృతిజన్యమైన గుణముల చేత కర్మను చేసి ఊరుకుంటాడు అని అంటున్నారు. తప్పకుండా అంటే మనము జీవించి ఉన్న దేహధారిగా ఉన్నంతసేపు ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటామని దాని అర్థం. ఇప్పుడు మనమేమన్నాము? మనం చేసే పనులేమో కర్మలు కాదు, బుద్ధి ప్రయోగం ఉంటేనే కర్మ అన్నాము. స్వామి ఏమో అంటే ఇంకా మనం చేసేవి కర్మలు కాదనుకున్నాం కదా, అవి క్రియలు అన్నాం మనం. ఇప్పుడు మరి స్వామి ఏమంటున్నారు? ఎప్పుడు ఎవరు కూడా కర్మ చేయకుండా ఒక క్షణం కూడా ఉండడు అంటున్నారు. అప్పుడు ఎట్లా? మనం ఏం చేస్తున్నామని అది కర్మ అవుతోంది. ఇక్కడ ఇంకొక మలుపు తిరిగింది కర్మయోగం. మనము ఇంతవరకు మననం చేస్తున్న దానికి ఒక మలుపు, కొత్త కోణంలో ఇప్పుడు తీసుకొస్తారు కర్మని. ఎందుకంటే చేసే పనులేమో కర్మలు కాదన్నారు, మనం స్వామి ఏమో కర్మ చేయకుండా మనం ఉండమంటున్నాం. మనం ఎప్పుడు బుద్ధి ప్రయోగించాము, ఏం చేస్తున్నాము అన్నది ఆలోచించటానికి ఒక చిన్న వివరణ మనం తీసుకుందాం. ఇప్పుడు మనం చేసే పనులు కర్మ కాదు అన్నాం. పని అంటే వర్క్, అంతేనా?
మామూలుగా సైంటిఫిక్గా చూస్తే వర్క్ని డిఫైన్ చేసేటప్పుడు ఏం చెప్తారు, మనం ఏదైనా పని చేస్తున్నామని ఎప్పుడు అనబడుతుందంటే ఒక ప్రక్రియ బయట కనిపించాలి, లేదా ఒక మూవ్మెంట్ కనిపించాలి. ఇప్పుడు ఈ వస్తువు తీసి ఇక్కడ పెట్టాను, ఇది ఒక కర్మ అంటారు, ఎందుకంటే మార్పు వచ్చింది కాబట్టి. ఇది కర్మ అంటారు, వర్క్ అంటారు, సారీ కర్మ కాదు, వర్క్ అని సైన్స్లో డిఫైన్ చేస్తారు. ఇప్పుడు దీన్ని మనం క్రియ అంటున్నాం, అంతేనా? మనం చేసే పనిని క్రియ అన్నాం, మార్పు వస్తే క్రియ అన్నాం. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న వేస్తాడు, నిద్రపోవటం కర్మయా క్రియయా? కొంచెం ఆలోచించి చెప్పండి. కర్మ అంటున్నారా? కర్మ అంటే చెప్పాం కదా, మనం చెప్పుకున్న ప్రకారంగా, ఇప్పటిదాకా చెప్పుకున్న ప్రకారంగా అయితే గుణమైనా ఉండాలి, లేదంటే బుద్ధి అయినా ప్రయోగమై ఉండాలి, లేకపోతే గుణ ప్రయోగమైనా అయి ఉండాలి, అప్పుడైతే అది కర్మ. క్రియ అంటే సైన్స్ ప్రకారంగా క్రియ ఏమిటి, మనం చేసే ఒక మార్పు జరగాలి అక్కడ, అది క్రియ అంటున్నారు. ఇప్పుడు నిద్రపోవటంలో ఏది జరుగుతుందో మీరు చెప్పండి. కర్మనా? ఎట్లా? బుద్ధి ప్రయోగించి నిద్రపోతున్నారా, లేదా గుణప్రయోగం ఉందా? ఇక్కడ ఇంకొక అంశం వస్తుందన్నమాట, కర్మకు ప్రవేశం. మనం గుణము అని మాట్లాడాం, ఆ గుణము ప్రతి క్రియలో ఉంటుంది, గుణప్రయోగం ఉంటుంది. మనం ఏం చెప్పుకున్నాం, గుణాలు 3, సత్వము, రజస్సు, తమో గుణం. ఈ 3 గుణ ప్రయోగాలు లేకుండా మనం ఏ క్రియను చేయము, ఇది గుర్తించమని మళ్ళీ ఒక సూచన చేస్తోంది భగవద్గీత. ఎందుకంటే క్రియయే బయట, అది బుద్ధి ప్రయోగం అవ్వట్లేదు, కానీ త్రిగుణాత్మక ప్రవృత్తి కాకుండా మనం ఏ క్రియను చేయటం లేదు, చేయడు దేహధారి. అందుకు అక్కడ గుణప్రయోగం ఉంది. నిద్రలో ఏ గుణప్రయోగం ఉంది? తమో గుణ ప్రయోగం. అజ్ఞానంలో నిద్రపోతున్నాడు కదా, తమస్సు అజ్ఞానం కాబట్టి నిద్రలో తమో గుణంగా నిద్రపోతున్నాడు మనిషి, కనుక నిద్రపోవటం కర్మయే మీరు చెప్పిన ప్రకారంగా. అయితే మనం చేసిన అన్ని పనుల్లో కూడా ఈ గుణప్రయోగం ఉంది కాబట్టి స్వామి వాటిని కర్మలు అంటున్నారు. అని వాటిని ఎప్పుడు ప్రతి మనిషి ఏదో ఒక కర్మ చేయకుండా ఉండడు అంటున్నారు. అంటే మనం ఏదో ఒక త్రిగుణాత్మక ప్రవృత్తి యొక్క ప్రేరణలోనే క్రియలు చేస్తున్నామని స్వామి చెప్తున్నారనమాట. అట్లా ఉండడు. జాతు తిష్టతి అకృత్. జాతు అంటే ఎవడు కూడా కష్టిత్, ఎవడు కూడా ఒకప్పుడు కూడా చేయకుండా ఉండడు. ఇప్పుడు మనం ఊరికేనే కూర్చొని ఉన్నాం, ఎవరైనా వచ్చి ఏం చేస్తున్నాం అంటే ఏం చేయట్లేదు అంటాం. ఏం చెయ్యకపోయినా సరే దాన్ని కర్మనే అంటున్నారు. క్రియ అయితే కాదు, ఎందుకంటే ఏం చెయ్యటం లేదు, వర్క్ ఏం జరగటం లేదు కాబట్టి అది క్రియ కాదు. కానీ స్వామి దాన్ని ఏమంటున్నారు, ఊరికే ఉన్నా సరే, కూర్చొని ఉన్నా సరే దాన్ని కర్మ అంటున్నారు. ఎట్లా కర్మ అవుతుంది అంటే, ఊరికే ఉంటే మనసులో ఏమో, ఇప్పుడు ఏమంటారు, ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంటారా లేదా? వాడు ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూనే ఉన్నాడు అంటే ఆ ఆలోచనలన్నీ కూడా రజోగుణ ప్రవృత్తి వల్ల వస్తున్నాయి. అప్పుడు వాడు కర్మలో ఉన్నాడు, అంతే, రజోగుణ కర్మలో ఉన్నాడని అర్థం. బద్ధకంగా కూర్చొని ఉంటే తమోగుణ కర్మలో ఉన్నాడు అని అర్థం. అంటే ఏదో ఒకటి జరగకుండా మనకు కనిపించటానికి నేనేం చేయటం లేదు అన్నట్లు ఉన్నప్పుడు కూడా అది కర్మగానే పరిగణించబడుతుంది. కనుక మనము అలర్ట్గా ఉండాల్సింది ఎక్కడ, ఏ త్రిగుణాత్మక ప్రవృత్తి ప్రేరణలో నేను కూర్చున్నాను, నడుస్తున్నాను, తింటున్నాను, తిరుగుతున్నాను, ఇది చూసుకోమంటున్నారు. ఎందుకంటే దాని తర్వాత శ్లోకం దానికి తీసుకెళ్తుంది అన్నమాట. ఇప్పుడు తింటున్నాం, తినటం అనేది క్రియ ఉంది, కర్మ ఉంది. క్రియ ఎట్లా ఉంది, తినుట అన్న ఒక ప్రక్రియ జరుగుతోంది కాబట్టి అక్కడ క్రియ జరుగుతోంది. కర్మ ఎట్లా ఉంది, ఎట్లా తింటున్నాడు, గబగబా తింటున్నాడా, బద్ధకంగా నెమ్మదిగా చాలా నిదానంగా అక్కర్లేనట్టు తింటున్నాడా, లేదా సత్వగుణంతో తింటున్నాడా, ఈ 3 కూడా అందులో ఉంటాయి. అంటే మనిషి కదిలితే వాడి గుణకర్మ చెప్పవచ్చు మనం.
నడుస్తున్నాడు. నడవటం అంటే ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుంది, అమ్మ ఇంట్లో లోపల ఉంటుంది, వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటుంది. గేట్ తెరుచుకొని ఎవరో వచ్చారు, తలుపు తెరుచుకొని లోపలికి వచ్చారు. అమ్మకు తెలిసిపోతుంది ఎవరు వచ్చారు. ఎవరు వచ్చారో వాళ్ళ పేరు చెప్పేస్తుంది అమ్మ. ఎట్లా చెప్తుంది? వాడు అడుగులు ఎట్లా వేస్తాడు, గేట్ ఎట్లా విసిరి కొడతాడు, తలుపు ఎట్లా విసిరి కొడతాడు, దీన్ని బట్టి ఏ పిల్లాడు వచ్చాడో అమ్మకు తెలిసిపోతుంది. అంతేనా? ఎట్లా చెప్పాము? అట్లా కాళ్ళు ఎత్తెత్తి దూక్కుంటూ వచ్చేది రాముయే అని అమ్మకు తెలుస్తుంది. తలుపును తెరుచుకొని మళ్ళీ ధడేలు మన కొట్టి వచ్చేది ఇంకొకడు ఎవడో సోము ఉంటాడో వాడు అని అమ్మకు తెలిసిపోతుంది. అంటే వాళ్ళ కదలికలలో మనం పరీక్షించి చూస్తే వాళ్ళ త్రిగుణాత్మక ప్రవృత్తి ఎప్పుడూ కనిపిస్తుంది. మాట్లాడుతూ ఉంటారు, గబగబా మాట్లాడేస్తారు ఒక్కొక్కరు. ఎప్పుడన్నా చూసారా అట్లాంటి వారిని? గబగబా మాట్లాడుతుంటే మనం 2-3 సార్లు అనాల్సి వస్తుంది. వినిపిస్తోంది కానీ అర్థం కావటం లేదు. అంటే మాటలు రోల్ అయినట్టుగా మీదగా వచ్చేస్తుంటాయి. అది వేగం వచ్చినప్పుడు రజోగుణ ప్రవృత్తి. ఇట్లా మనిషి కదిలితే మెదిలితే వాడికి ప్రవృత్తి యొక్క ప్రేరేపణయే ఉంది అంటున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఈ ప్రవృత్తిని ఎట్లా నిగ్రహించాలి అనేది మనం ఇక్కడ రాలేదు అది. కానీ మనం చెప్పుకుంటే ఎట్లా ఉంటుందంటే, ఎట్లా నిగ్రహిస్తాం మరి? కదిలితే మెదిలితే ప్రవృత్తి వస్తూనే తెలుస్తుంది. ఒక గ్లాస్ తీసి టేబుల్ మీద పెట్టినామన్నాం, ఇప్పుడు ఇది గ్లాస్ టేబుల్. అప్పుడు ఎట్లా ఉంటుంది? దాన్ని శబ్దం కాకుండా నెమ్మదిగా పెట్టవచ్చు. ఇప్పుడు ఈ ఫ్లవర్ దీన్ని పెట్టాలంటే మామూలుగా ఇట్లా పెట్టవచ్చు, కానీ ఇట్లా పెడితే అంత తెచ్చి పెట్టామంటే ఈ రెండు కలిసి శబ్దం చేసి ఏం చెప్పినాయి? పెట్టేవాడు ప్రవృత్తిని శబ్దంలో చెప్పినాయా లేదా? లేకపోతే ఇప్పుడు నిర్లక్ష్యంగా ఇస్తే ఇట్లా పడిపోవచ్చు, ఇట్లా వదిలేయచ్చు. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? మనిషి యొక్క ప్రవృత్తిని బొమ్మ గీచి చూపించినట్టు, సినిమా చూపించినట్టు చూపిస్తున్నాయి. ఇవన్నీ మనం మామూలుగా అయితే సరిగ్గా పని చేయొచ్చు కదా అన్న భాషలో మనం మాట్లాడతాం. కానీ సరిగ్గా పని చేయటం అనేది ఏదో లౌకికంగా కాదు. ఇప్పుడు మనం టేబుల్ విరిగిపోతుందనో, లేదా టేబుల్ క్రాక్ వస్తుందనో గ్లాసు, లేదా ఆ ఫ్లవర్ వేస్ విరిగిపోతుందనో మనం ఏమంటాం? జాగ్రత్తగా పనిచేయమంటాం. అంటే మన ఉద్దేశం జాగ్రత్త ఎప్పుడూ కూడా బయట పని పాడు కాకూడదు, సరిగ్గా చెయ్యాలి అని అంటుంది. కానీ ఇక్కడ భగవద్గీత ఏమంటుందంటే, బయట పని పాడైతే అయ్యింది, బాగుపడితే అయ్యింది, కానీ నీ కర్మ ఏమైందో చూసుకో. ఎందుకంటే ఇప్పుడు రజోగుణ ప్రవృత్తితో మనం పని చేస్తున్నాం అనుకోండి, ఆ పని చేసేటప్పుడు అభ్యాసం ఏం చేస్తాము? పనిని అభ్యాసం చేస్తామా, రజోగుణాన్ని అభ్యాసం చేస్తామా? పని పోతుంది, పని ఇప్పుడు అయిపోతుంది, కాసేపటికి ఆ పని అయిపోతుంది, ఎట్లాగో వ్యవహారం జరుగుతుంది, ఆగిపోదు. కానీ దాంట్లో మన రజోగుణాన్ని అభ్యాసం చేస్తుంటాం. 4 సార్లు రజోగుణంతోనే పనిచేస్తూ ఏమవుతుంది? మన ప్రవృత్తి రజోగుణంగా ఘనం అవుతుందన్నమాట. అదే తిష్టేసుకొని ఇంకా మందిగా రజోగుణ ప్రవృత్తి వచ్చేస్తుంటుంది. అంటే ఎప్పుడు ఎవరు మాట్లాడించినా విసుగ్గానే మాట్లాడటం ఉంది ఎవరికైనా. అప్పుడు ఏం చేస్తాడు? 4 సార్లు అట్లా మాట్లాడేటప్పటికి వాడికి ఆ ప్రవృత్తి అయిపోతుంది. అంటే మనిషి నేచర్ అంటాం మనం, స్వభావం. మనం మాట్లాడేస్తాం, స్వభావం అది కాదు వాడికి, ఇది అభ్యాసం చేత వచ్చిన స్వభావం. అందుకే మనిషి పని చేసేటప్పుడు బయట పని మీద మనం ఎంత జాగ్రత్త చూపిస్తామో అంతకంటే ఎక్కువ నీ గుణప్రవృత్తి మీద చూపించమని చెప్తుంది భగవద్గీత. ఎందుకంటే గుణప్రవృత్తి జీవుడు దేహం విడిచేటప్పుడు తీసుకువెళ్ళిపోతాడు. బయట పనులు ఏముంది? వదిలేసిపోయేవి. మనం కాకపోతే ఇంకొకరు చేస్తారు, ఎవరో ఒకరు చేస్తారు, అట్లాగా అవుతున్నామని పోతున్నాయి, అంతేనా? కానీ మన ప్రవృత్తి జీవుడితోనే ఉంటుంది కాబట్టి మనం తీసుకువెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు దాన్ని సరి చేసుకో. మన కర్మ ఎందుకు ఆచరించాలి అంటే గుణ ప్రవృత్తిని సవరించి సరి చేసుకొని శుద్ధ సాత్వికం అంటే గుణాతీతం. 3 సత్వగుణం కూడా మంచిది, గొప్పదని ఏం కాదు. సత్వగుణం కూడా లౌకికమైన బంధంలో ఇరికిస్తుంది కాబట్టి శుద్ధ సాత్వికమైంది లేదా గుణాతీతం అంటారు దాన్ని. ఆ తీరుగా పని చేయటం అభ్యాసం చేయాలి. అంటే యాజ్ పర్ డిజైన్ న్యాచురల్గా ఉండటం అన్నమాట, ప్రవృత్తి రాకుండా. దీని వెనుకాల ఏం పనిచేస్తూ ఉంటుంది అంటే, ఏదైనా సరే మనం ప్రేరణ ఎక్కడి నుండి వస్తుంది అని అన్నాం. ఇప్పుడు కోరిక నుండి వస్తుందా, ప్రయోజనం కోరి వస్తుందా? కోరిక అంటేనేమో ఒక ప్రవృత్తి నుండి ఇష్టానిష్టాలతో మన కోరికలు ఉంటాయనుకోండి, తినడం మీద ఒక చాయిస్ ఉంది, కోరిక. అవి దేని మీద నుండి వస్తాయి?
ఇప్పుడు కారం బాగా తినటం ఇష్టం, అప్పుడు మీరు ఏ గుణం అంటారు? రజోగుణ ప్రవృత్తి ఉందంటే వాడికి కారాలు, మిరియాలు, మసాలాల మీద ఇష్టం ఎక్కువ ఉంటుంది. దాని మీద నుండి వాడు చేసే ప్రవృత్తితోనే ఆ ప్రేరణ వస్తూ ఉంటుంది. ఏది చేసినా సరే ఆ ప్రేరణ దాని నుండి వస్తుంది. అట్లాగే స్వీట్లు బాగా ఇష్టం అంటే సత్వగుణం. తమోగుణమైన వాడికి ఎట్లా ఉంటాయంటే మద్య మాంసాలు ఇష్టం ఉంటాయి, మత్తులోకి పరేసేవన్నమాట. మత్తు కలిగించేవన్నీ కూడా తమోగుణ కారకాలే. ఇప్పుడు బాగా ఎక్కువగా తినేసినప్పుడు పొట్ట అలసిపోయి నిద్ర వస్తుందా లేదా అంటే తమోగుణ కారకమైనవి ఎక్కువ బాగా తిన్నప్పుడు అట్లా అవుతుంది. ఈ రసంతో కూడినవి, పళ్ళు, ఫలాలు, ఇవేమిటి స్వీట్లు, బాగా నేతిలో చేసినవి అలాంటివి సత్వగుణం. పిండి వంటలు చేసుకుంటారా, అవన్నీ సత్వగుణం. అంటే ఇవన్నీ ఇష్టాయిష్టాలతో మన ప్రేరణ తెలుస్తుంది, ప్రేరణతో ఇష్టాయిష్టాలు ఏర్పడుతుంటాయి. రెండు రిలేటెడ్ అనమాట. మనం ఆ గుణం ఉండని బట్టి అదే తింటూ ఉంటాము, మళ్ళీ ఆ గుణమే ఎక్కువ అవుతుంది. ఆ గుణం వల్ల అటువంటి కోరికలే మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇటువంటివన్నీ ఎక్కడ తెలుస్తాయంటే మన నిత్య వ్యవహారంలో బయటపడిపోతాయి. ఇవన్నీ మనది మనం చూసుకోవాలి. పక్క వాళ్ళని చూసుకొని సవరించమని చెప్పలేదు. ఎవరిని చూసుకోమన్నారు? మనది మనం చూసుకొని నేను ఎట్లా ఉన్నా, నాకు అడ్డొస్తున్నాయి. ఎందుకంటే తమోగుణం ఉన్నవాడు సాధనలో ముందడుగు అసలు వేయలేడు. ఎందుకంటే భారం అవుతుంది, బుద్ధికి భారం అవుతుంది. బుద్ధి ఆలోచించాలన్నా భారమే అవుతుంది. ఇప్పుడు ఒక పని చేయాలి, రోజు ఒక పుస్తకం చదువుదామని అనుకున్నా. ఎప్పటి నుండి అనుకుంటున్నా? 5-6 సంవత్సరాల నుండి అనుకుంటూనే ఉన్నా, ఇంకా ఆచరణలోకి రావట్లేదు. అప్పుడు తమోగుణము తీవ్రంగా ఉంటే వాడు ఆ పని చేయలేడు. ఎన్ని రోజుల నుండి అనుకోవడంలోనే ఉంటాడు, ఇంకా కార్యాచరణలోకి అది రాదు. కనుక ఇప్పుడు రజోగుణ వేగం ఉన్నవాడు ఎట్లా ఉంటాడు? చేసేస్తా అని ముందుకి ఆరంభ శూరత్వం అంటారా, ఆరంభ శూరత్వంగా మొదలు పెడతాడు, మళ్ళీ మూసాడంటే ఇంకా మళ్ళీ తెరవటం అనేది జరగదు. అట్లా కూడా ఉంటుంది రజోగుణం వల్ల. ఇక సత్వగుణం అయితే చదువుతాడు, కానీ చదివి వాడు ఆచరణలో పెట్టడు. బాగా చదివి నాలెడ్జ్ సంపాదిస్తాడు అన్ని విషయాల్లో, ఒక అధ్యాత్మ విద్యలోనే కాదు, అన్ని విషయాల్లో నాలెడ్జ్ ఉంటుంది, కానీ వాడు ఆచరణలోకి రాదు. అప్పుడు ఏమవుతుంది? బాగా జ్ఞానం పరిజ్ఞానం వచ్చినందుకు అహంకారం వస్తుంది చివరికి. పండితులందరికీ, సంస్కృత పండితులకు కానీ, ఏ భాషా పండితులకి, లోకంలో ఏదైనా ఎక్స్పర్ట్లైన వాళ్ళందరికీ ఎట్లా ఉంటుంది? జీవితంలో అవన్నీ ఆచరణలో ఉండవు. కొంతమందికి ఉండకుండానే వాటి నాలెడ్జ్ ఉన్నంత మాత్రం చేతనే అహంకారం వచ్చి ప్రవర్తిస్తారు. అది కూడా సత్వగుణమే. వాళ్ళని చెడ్డవాళ్ళని కాదు అక్కడ అర్థము, గుణంలోనే ఉన్నారు, గుణ ప్రవృత్తితోనే ఉన్నారని అర్థం. ఇట్లా ఏదో ఒక గుణం లేకుండా ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా ప్రవర్తించరు అని ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ స్వామి. ఏదో ఒక గుణ ప్రవృత్తిని వ్యక్తం చేస్తాడు. కార్యతే అవశః, తప్పకుండా చేస్తాడు. ఎట్లా? ప్రకృతి గుణై, ప్రకృతి వలన కలిగిన గుణాలు ఇవన్నీ బాగా చెప్తుంది ఈ అధ్యాయంలో. తర్వాత కూడా ప్రకృతి వల్ల కలిగిన గుణాలు అని చెప్తూ ఉంటుంది. ప్రకృతి వల్ల కలిగినవంటే సహజం కానివి. ప్రకృతి అంటే సహజం కాదు, స్వభావ సిద్ధమైంది సచ్చిదానంద స్మృతి ఒక్కటే, మిగతా అంతా ప్రకృతిజన్యమైంది. జీవుడు అని ఎవరైతే ఇప్పుడు అన్నాడో వాడు ప్రకృతి స్వరూపుడే. కాబట్టి ఇవి ప్రకృతిజన్యమైన గుణములు కానీ నీ గుణములు కాదు అంటోంది. ఎందుకంటే నువ్వెవరు? వెనకేం చెప్పారు సాంఖ్యంలో? నువ్వు ఆత్మస్వరూపుడివి. నువ్వు ఆత్మస్వరూపుడై ఉండి ప్రకృతిజన్యమైన గుణాలను నీ మీద ఆరోపణ చేసుకున్నందువల్ల నీకు ఇప్పుడు ఆ జీవుడు అనే భావన కలుగుతుంది. ఆ ప్రకృతిజన్య గుణములు నేను కాదు అని తెలుసుకొని ఎవరైతే స్వభావ లక్షణాలైన సచ్చిదానంద లక్షణాలతో ప్రవర్తిస్తాడో వాడు దానికి అతీతుడవుతాడు, గుణాతీతుడవుతాడు. ఇప్పుడు ప్రకృతిజయ గుణ, అందరూ ప్రకృతిజన్య గుణములతోనే ప్రవర్తిస్తున్నారని స్వామి చెప్తున్నాడు. సాధన అంటేనే ఈ ప్రకృతిజన్య గుణములను సవరించుకొని మార్చుకొని సహజమైన స్వాభావిక గుణములతో అంటే సచ్చిదానంద లక్షణములతో ప్రవర్తించటము. అందుకే తర్వాత క్షేత్రజ్ఞ విభాగ యోగంలో జ్ఞాని లక్షణాలు చెప్తారు. 16వ అధ్యాయంలో దైవాసుర విభాగ యోగంలో దైవీ లక్షణాలు చెప్తారు. అంటే ఎవరైతే సచ్చిదానంద స్మృతిని అనుసరించి ప్రవర్తిస్తారో వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయి.
దైవీ లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఆసురీ గుణాలు ఎట్లా ఉంటాయి. దాంట్లో అప్పుడు మనమే చూసుకోవచ్చు, ఇందులో లిస్టులో నాకు ఏది ఉంది అని 2 లిస్టులు రాసుకొని దైవ గుణాలు, ఆసుర గుణాలు మనం అనుకున్నవి కాదు, భగవద్గీత చెప్పినవి రాసుకోవాలి. మళ్ళీ భక్తి యోగంలో భక్తుడి లక్షణాలు చెప్తాడు స్వామి. అందుకే ఈ లక్షణాలన్నీ చెప్పుకుంటూ పోవడంలో అర్థమేమి? ఇప్పుడు మనం అడగొచ్చు, మరి సచ్చిదానంద స్మృతిని నిలుపుకొని ప్రకృతి గుణములు లేకుండా ప్రవర్తిస్తే వాడెట్లా ఉంటాడు అంటే, ఇప్పుడు నేల మీద నడుస్తున్నప్పుడు నేలను తన్నినట్టు నడవాల్సిన అవసరం ఉందా? లేదు, సహజంగా నడవచ్చు నార్మల్గానే. కానీ దుడుకుతనం వస్తుందన్నమాట. దుడుకుతనంతో నడిచినప్పుడు ప్రతిసారి నడిచినప్పుడు అలా వాడికి దుడుకుతనం ప్రాక్టీస్ అయింది, ఇంకా దుడుకుతనంలోనే స్థిరమైపోతాడు వాడు. అందుకే పిల్లలను పెంచేటప్పుడు మనం సవరిస్తాం వాళ్ళని, ఇట్లా చెయ్యకు, ఇట్లా కూర్చోకు అని. ఒకప్పుడు చేసేవాళ్ళు, ఇప్పుడు చేయరు. కానీ ఇట్లా సరిగా కూర్చోవటం, ఇవి కేవలం మర్యాదకో మంచికో కాకుండా వాడి గుణప్రవృత్తిని సవరించే దృష్టితో సవరించాలి. లేకపోతే వాడు ఎదుగుతున్న సమయంలోనే గుణప్రవృత్తి వస్తూ ఉంటుంది వాడికి. ఎవరైనా పలకరిస్తే సమాధానము నిర్లక్ష్యంగా చెప్తారా లేదా? పిల్లలు నిర్లక్ష్యంగా మాట్లాడటము, దురుసుగా మాట్లాడటము, ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? ఆ జీవుడి యొక్క ప్రకృతిజన్య గుణాలు ఉన్నాయన్నమాట. పెంపకంలో దీన్ని చాలా మటుకు మనం సవరించవచ్చు. ఇంకా తల్లిదండ్రులకి తెలివి లేకుండా పెంచేస్తే వాళ్ళు ఎంత మొత్తుకున్నా వాడు మా మాట వినడండి అంటారు. బాధ ఉంది వాళ్ళకి, అట్లా ఉండొద్దని, నలుగురు ముందు బాగుండదని తెలుస్తుంది. కానీ వాడిని సవరించటం వీడికి చేత కాదు. ఎందుకు? సవరించడానికి 2 సూత్రాలు ఉన్నాయి పిల్లలను పెంపకంలో. ఎవరైనా చెప్పగలుగుతారా? ఎదుటివాడు మన మాట వినాలంటే 2 సూత్రాలు. మనం ఆచరించాలనేది అయితే తప్పనిసరి. ఇంకా ఆ ఆచరణ, మన ఆచరణ ఎట్లా ఉండాలి? ఒకటి, మనము స్థిరంగా ఉండాలి. మనం ఆవేశపడటం కానీ అతి ప్రేమ ఉండకూడదు, ఆవేశం ఉండద్దు. స్థిరంగా మాట్లాడగలగాలి. మనం స్థిరంగా మాట్లాడుతుంటే వాడు స్టేబుల్గా వింటాడు. లేకపోతే మనము ఇప్పుడు ఎవరి ముందైనా బంధువుల ముందు వాడు సరిగ్గా ప్రవర్తించలేదనుకోండి, కొంతమంది ఏం చేస్తారు, వెంటనే కొడతారు, లేకపోతే గట్టిగా అరిచి తిడతారు. ఇంకో కొంతమంది చెవులో గుసగుసలాడి ప్లీజ్ రా నాయన, నా ముందు నా మర్యాద కాపాడరా, ఇట్లా మాట్లాడతారా లేదా? అంటే వాడికి ఏమర్థమవుతుందంటే నా వల్ల వాళ్లకు ఎంబ్రాస్మెంట్ ఫీల్ అవుతుంది, వాళ్ళు ఎట్లాగో అనుకుంటున్నారని అట్లా కాకుండా స్థిరంగా కాదు, ఇట్లా ఉండకూడదు. అదే సమయంలో స్థిరంగా ఉండి ప్రేమతో చెప్పాలి. చికాకుగానో ఆవేశంతోనో చెప్పినప్పుడు పిల్లలు ఎప్పుడు వినరు. మీరు గమనించండి, మీరు స్థిరంగా ఉంటే తప్పకుండా వాడు మారుతాడు. మీ మాటలో ప్రేమ ఉంటే మారుతాడు. ప్రేమ అంటే అందరూ ఏమనుకుంటారు, గారాబం చేయటం అనుకుంటారు. గారాబం ప్రేమ ఒకటి కాదు. గారాబం చేయటం అంటే చెడగొట్టడానికి మొట్టమొదటి అడుగు. ఇంక వాడు ఏదన్నా సరే సర్లే ఈసారికి ఉండని. ఇంకా తల్లిదండ్రుల్లో ఎట్లా ఉంటుందంటే, ఆవిడేమో ఆవిడ వాడిని ఏదైనా తప్పు చేస్తే దండిస్తే ఈయన సపోర్ట్ చేస్తాడు, ఈయన దండిస్తే ఆవిడ సపోర్ట్ చేస్తుంది. ఇద్దరి మధ్యలో ఎవరు వాడిని బాగుపడనివ్వకుండా వాళ్ళిద్దరికి సఖ్యత ఉండదు. అట్లా జరుగుతూనే ఉంటుంది ఇళ్లలో. జరుగుతుందా లేదా? ఈయన అవునంటే ఆమె కాదంటుంది, ఆమె అవునంటే ఈయన కాదంటాడు. మధ్యలో వాడికి సందు దొరికి వాడు మాత్రం వాడి ఇష్టం ఉన్నట్టు ఉంటాడు. అంటే స్థిరంగా ఉండటము ముఖ్యమైనది. మన మాటలో స్థిరత్వం ఉండాలి, మన చేతలో స్థిరత్వం ఉండాలి. అప్పుడు ఎదుటివాడు మన మాట వింటాడు. కనుక ఈ గుణాలు లేకుండా ఎవ్వరూ ఎప్పుడూ ప్రవర్తించరు అని మనం ఇప్పుడు ఈ స్వామి ఇచ్చిన హెచ్చరికతో మన గుణాలను మనము చూసుకోవాలి. మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం బయట విషయంలో కానీ, వ్యవహారంలో కానీ, మనం చేసే క్రియల్లో కానీ. క్రియలో కూడా ఇప్పుడు వంట చేస్తుంటారు, ఠంగ్ ఠంగ్ అని శబ్దం వస్తుంది. ఇంకా కొంతమంది వంట వాళ్ళని పిలిచి వంట చేయిస్తే మాత్రం, అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వంటలు చేయిస్తామా, అక్కడ ఎంత చండాలం చేస్తారంటే వాళ్ళని పిలిచినందుకు దుఃఖం వస్తుంది, కానీ ఏం చేయాలో తెలియదు. వాళ్ళకి ఎంత చెప్తే నేర్చుకునే స్థితిలో కూడా ఉండదు. చాలామంది వంట వాళ్ళు అట్లా ఉంటారు. ఆడవాళ్ళు కూడా ఇళ్ళల్లో అందుకే ఏమంటారు, ఇంటిని చూసి ఎందుకు చూడాలి ఇల్లాలని, ఆ గుణం ఏమిటో తెలిసిపోతుంది. ఇల్లు ఎట్లా పెట్టుకుందో దాన్ని బట్టి ఆమె ఓర్పు ఎంత ఉంది, శుభ్రత శుచి ఎంత ఉందో అన్నీ అర్థమైపోతాయి. అంటే క్రియను చూసి కర్మని చెప్పవచ్చు, అంతేనా? ఈ క్రియను చూసి కర్మ చెప్పేయచ్చు, ఒక మనిషి ఎట్లా చేశాడని. ఇప్పుడు ఆర్టిజాల్స్లో కూడా ఇప్పుడు కార్పెంటర్లు ఉంటారు, పనితీరు కొంతమంది చాలా బాగుంటుంది, వాళ్ళు స్థిరంగా ఉంటేనే అట్లా చేయగలరు. వాడికి అది స్థిరం అని తెలియదు,
కానీ అట్లా ఉంటాడు కాబట్టి అట్లా చేయగలడు, పని సరిగ్గా చేయగలడు అన్న ఏ పరిస్థితుల్లోనైనా అర్థం ఏమిటి? అతను స్థిరంగా ఉన్నాడని అర్థం. ఇది మన జీవితంలో ఒక హెచ్చరికను. కదులుతున్నామంటే లోపల త్రిగుణాత్మక ప్రవృత్తి ప్రేరణ వస్తోంది, ఆ ప్రేరణను ఎంత నియంత్రించగలవు అనేది చూడాలి. ఇక్కడ చెప్పి ఇవన్నీ కూడా ప్రకృతిజన్య గుణములు అని ఒకటి చెప్తున్నారు స్వామి. నీ గుణములను ఆరోపణ చేసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మన లౌకిక భాషలో దీన్నే స్వభావ గుణాలు అంటాం మనం, అవునా? వాడి స్వభావమే అంతా అంటాం. ఇది వాడి స్వభావం కాదు, ఇది ప్రకృతిజన్య గుణము. నీ స్వభావం అది కాదు. ఎందుకు? నువ్వెవరు? ఆత్మస్వరూపుడు అయిన నీకు జీవస్వరూపమైన ఈ గుణ ప్రవృత్తి ఆరోపించబడింది, నీదది కాదు అనేది ఇక్కడ స్వామి చేస్తున్న హెచ్చరిక. ప్రకృతిజన్య గుణములు నావనుకోవద్దు. ఇంకా ఇట్లా కొంతమంది అయితే మా వంశంలోనే ఇట్లా ఉంటారు, మా వంశంలో అందరు మగాళ్ళు కోపిష్టులే అనేవాళ్ళు. పూర్వం ఎట్లా ఉంటుంది, అందరు భార్యలను తిట్టేవాళ్ళు లేబుల్ ఇచ్చినట్టు, అట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉండట్లేదు, కానీ ఉంటున్నారా ఇప్పుడు? అంత ధైర్యం లేదు వాళ్ళకి ఇప్పుడు ఆడవాళ్ళని తిట్టేంత. పూర్వం అయితే ఏది వచ్చినా సరే తాతలు తండ్రులు అందరూ పెళ్ళాలని తిట్టుకోవడమే పనిలాగా మా వంశంలోనే అంత అన్నట్టుగా బ్రతుకుతుంటారు. అంటే ఈ ప్రకృతిజన్య గుణములను నావి అని ఆరోపించుకొని పోషిస్తుంటాడు మనిషి. దాని నుండి బయటపడాలని హెచ్చరిక చేస్తుంది. ప్రతి క్రియ కర్మను అద్దం పట్టినట్టు చూపిస్తుంది. కనుక స్వామివారు చెప్తారు, పసిపిల్లవాడు ఉంటాడు కదా పొత్తిళ్ళలో పడుకోబెట్టినవాడు, వాడి నిద్రలో కూడా గుణకర్మ తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక చిన్న గుడ్డ కప్పుతారా, దాన్ని తన్ని పెడతాడు వాడు. ఒక్కొక్కరు పడుకోబెడితే నీట్గా అట్లాగే పడుకొని ఉంటాడు వాడు, ఏం చేయకుండా. అప్పటి నుండి కూడా ఈ గుణ ప్రవృత్తి తెలిసిపోతుంది. ఆ తల్లికి అంత నేర్పు ఉంటే అది చూసి పసిగట్టి వాడిని ఎట్లా పెంచాలో పెంపకంలో తెలుస్తుంది. కానీ అంతంత నేర్పు ఎక్కడ తల్లికి ఎక్కడ ఉంటుంది? తల్లికి కూడా తెలియవు కదా. కనుక ప్రతి క్రియలో కర్మ ఉంటుంది. అందుకే అక్రియకృత్ కావచ్చు కానీ అకర్మకృత్ కాడు. అంటే ఏదో ఒకటి చేయకుండా ఖాళీగా ఇట్లా మనం కూర్చొని ఉండొచ్చు, కానీ కర్మ జరగకుండా ఉండదు. ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. లోపల త్రిగుణాత్మక ప్రవృత్తితోనే కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు కూడా ఈజీ చైర్లో కూర్చుంటారా? ఎట్లా కూర్చుంటారు? ఒకడేమో కాళ్ళ మీద కాలు వేసుకుంటాడు, ఒకడేమో సోఫాల్లో కూర్చుంటారు. పిల్లలు కూర్చుంటారు సోఫాలో, చూసారు ఎప్పుడైనా? ఒక కాలు పైకి వేస్తాడు, ఒక కాలు కింద వేలాడదీస్తూ ఉంటాడు. తమో గుణం రజో గుణంతో కూర్చుంటాడు. అంటే క్రియ లేదు అక్కడ, అక్రియ ఉంది కానీ అకర్మ లేదు. ఖాళీగా ఉండి కూడా కర్మను చూపిస్తున్నాడు వాడు. ఇది బాగా హెచ్చరిక అన్నమాట. మనం కదిలినా మెదిలినా అక్కడ ఏం జరుగుతోంది? కర్మ ప్రవర్తన జరుగుతూనే ఉంది. అయితే ఈ కర్మను బుద్ధి ప్రవర్తనతో, మనం ఏమనుకున్నాం? కర్మ రెండు రకాలు, ఒకటి గుణ ప్రవృత్తితో ఉండేది. ఇక్కడ మనం దాన్ని ఏం చేయొచ్చు? బుద్ధి ప్రయోగంతో దాన్ని సవరించటము సాధన కర్మ. ఇప్పుడు కర్మలో రెండు రకాలు, సాధన కర్మ, గుణకర్మ. ఈ రెండు పదాలు మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ముందుకు పోతుంటే రెండు వస్తుంటాయి పోలికకి. సాధన కర్మ అంటే ఏమిటి? బుద్ధిని ప్రయోగించి కర్మను సరి చేసుకోవటం. చెప్పండి, ఇది సాధన కర్మ. గుణకర్మ అంటే త్రిగుణాత్మక ప్రవృత్తితో ఏదో ఒక త్రిగుణాలతో పనిచేయచ్చు. ఎట్లాగో అట్లాగ, ఇంకా ప్రకృతి లోపల నుండి ఎట్లా ప్రేరేపణ వస్తే అట్లా సత్వరజస్తమో గుణాలతో ఏదో ఒక గుణంతో ప్రవర్తించటం గుణకర్మ. మనం చేసే ప్రతి చిన్న క్రియలో ఈ గుణకర్మ ఉంటుంది. మనం చేయదలుచుకుంటే మన ఛాయిస్తో, మన ఎంపికతో మనం దాన్ని ఏం చేయొచ్చు? సాధన కర్మగా చేయొచ్చు. అప్పుడు మనిషి స్వభావమే మారిపోతుంది. అంటే మన భాషలో స్వభావం అంటాం కాబట్టి అది మారిపోయి వాడికి దైవీ లక్షణాలు దానంతట అవే వస్తాయి సాధన కర్మ చేత. కనుక ఇప్పుడు ఈ తర్వాత శ్లోకం ఏమంటున్నారంటే ఇంకొక హెచ్చరిక. కర్మలో ఇంకా ఏమొస్తాయంటే, కర్మేంద్రియాని సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్స ఉచ్యతే. ఇది చాలా పెద్ద హెచ్చరిక. ఇక్కడ ఏమంటున్నారంటే, కొందరు ఎట్లా ఉంటారు? కర్మేంద్రియాన్ని సంయమ్య, కర్మేంద్రియాలన్నిటినీ కూడా నిగ్రహిస్తారట. నిగ్రహించి అంటే బయట ఏమో అన్నీ నిగ్రహం చేస్తారు, కానీ లోపల మనస్సులో కోరిక చచ్చిపోదు. కోరిక బీజం ఏదైతే ఉందో అది మనసా స్మరణ్. లోపల మనస్సులో ఆస్తే మనసా స్మరణ్, వాడు మనస్సులో స్మరిస్తూనే ఉంటాడు, కానీ బయటికి మాత్రం అన్నిటినీ నిగ్రహించుకొని బ్రతుకుతుంటాడు. ఇంద్రియార్థాన్ దేన్ని స్మరిస్తాడు? ఇంద్రియార్థములను స్మరిస్తాడట.
వాడు మిథ్యాచారి అంటున్నారు. మిథ్యాచారి అంటే కపట ఆచారము వాడిది, నిజమైన త్యాగము కాదు. అందుకే ఇక్కడ సాధన చేసేటప్పుడు చాలా ముఖ్యమైనది ఏమిటంటే నిజాయితీ. ఏ మనిషి అయినా సాధన చేసేది నిజాయితీతో చేయాలి. తనను తాను నిజాయితీగా చూసుకోవాలి, వాడి ఆచరణలో కూడా నిజాయితీ ఉండాలి. ఎందుకంటే కొంతమంది ఎట్లా ఉంటారు లోకంలో, కోరికల కోసం చాలా ఇంద్రియ నిగ్రహం పాటిస్తారు. ఉదాహరణకు చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ఇప్పుడు ఏదైనా దీక్ష చేయటము, నవరాత్రుల దీక్షలు చేయటము, లేదంటే అయ్యప్ప పూజలు చేయటము, ఏవైనా వీటిలో ఇంద్రియ నిగ్రహం ఎంత ఉంటుంది? మొత్తం అన్ని నియమాలే కదా. ఇప్పుడు దుర్గాదేవి అనే విజయవాడలో అది కూడా ఒక చాలా పాపులర్ది అనుకుంటా. చాలామంది దుర్గా దీక్షలు కూడా చేస్తుంటారు, భవానీ దీక్షలని. వీటన్నిటిలో ఏముంటుంది? చెప్పులు వేసుకోకుండా నడుస్తారు, 2 పూటల స్నానం చేస్తారు, నేల మీద పడుకుంటారు, సాత్విక ఆహారం మాత్రమే తింటారు, ఇవన్నీ చేస్తారు. వీళ్ళందరూ ఇంద్రియాలను నిగ్రహించారా లేదా? కానీ మనస్సులో దాని స్మరణ ఉందట. ఆ ఇంద్రియార్థముల స్మరణ దేనికోసం చేస్తారు? ఇవే ఇంద్రియాలతో ఇంకా రాబోయే కాలంలో బాగా సుఖాలను అనుభవించాలని టెంపరీగా వాటిని నిగ్రహిస్తారు. అంతేనా? మాల తీసేసిన తర్వాత ఇప్పుడు ఎవరైనా ఒక దీక్ష చేసినప్పుడు కోరిక కోరుకున్నారు అనుకుందాం, బాగా డబ్బులు రావాలనో ఏదో వ్యాపారంలో లాభాలు రావాలనో చేశాడు. తర్వాత లాభం వస్తుంది కదా, డబ్బులు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? వాటితో జల్సా చేస్తాడు. అంతేనా? ఇవే ఇంద్రియాలతో జల్సాలు చేస్తాడు. ఇప్పుడు నిగ్రహించింది కూడా ఇవే ఇంద్రియాలను, కోరిక తీర్చుకోవటానికి ఇవే ఇంద్రియాలను ఉపవాస దీక్షల కోసం వాడుకొని అన్నీ చేసి వాటి చేత ఇంకా రేపు భోగాలను అనుభవించాలనే మనస్సులో వాటిని స్మరిస్తూనే చేసేవాడు కపట సాధకుడు అని చెప్తుంది. కపట ఆచారి వాడు. ఇట్లాంటివి చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. అందుకే ఎప్పుడైనా చూడండి, ఒక దీక్ష తీసుకొని వదిలేసిన తర్వాత ఆ దీక్షలో ఆచరించింది సహజంగా వాడికి అలా అభ్యాసం అయిపోవాలి. అది ప్రీతితో చేయటం. ఇప్పుడు సాత్వికమైన ఆహారం తిన్నవాడు 40 రోజులు దీక్ష చేశాడు, సాత్విక ఆహారం తిని ఎట్లా ఉండాలి? నోటికి సాత్విక ఆహారమే ప్రీతికరం అయిపోయేటట్టుగా చేస్తే అది ప్రీతితో చేసింది అవుతుంది. లేకపోతే మర్నాడే 40 రోజులు అయిపోయింది, దేవుడికి అప్పగించేశాను దీక్షని, ఇప్పుడు నా ఇష్టం అని, అంటే ఇన్నాళ్ళు కూడా మనసులో అదే ఉందన్నమాట. ఇంద్రియార్థములను స్మరిస్తున్నాడు. ఇంద్రియాలకు ఇంద్రియార్థములు ఉంటాయి. అంటే ఏమిటి? చెవికి వినికిడి, శబ్దం ఇంద్రియార్థం, రుచి, నాలుకకు బయట రుచి ఇంద్రియార్థం, కంటికి బయటి దృశ్యము ఇంద్రియార్థం, స్పర్శకు బయటి స్పర్శ ఇంద్రియార్థం, వాసనకి బయటిది ఇంద్రియార్థం. ఇప్పుడు చెప్పండి, ఇంద్రియార్థాలను స్మరిస్తున్నాడంటే బయటి నుండి కోరుకుంటున్నాడు ఆనందం అనే అర్థం కదా. ఇంకా నిగ్రహించిన దానికి ఏమన్నా అర్థం ఉందా? నిగ్రహం ఎప్పుడవుతుంది? తన లోపలనే ఉంది దాని. ఇప్పుడు చెప్పండి, నేను ఒక ప్రశ్న అడుగుతా, పువ్వుకి వాసన ఉంటుందా ఉండదా? చెప్పండి, ఉంటుందా ఉండదా? ఆయన ఏం చెప్పారు? అందరికి వినిపించిందో లేదో కానీ పువ్వుకు వాసన ఉంటుందా? ఉండదు. మన ఘ్రాణేంద్రియానికి వాసన ఉంటుంది, పువ్వుకి ఎక్కడ వాసన ఉంటుంది? మన ముక్కు పనిచేయలేదనుకోండి, పువ్వు తెచ్చి మీ ముక్కు ముందు పెడితే వాసన ఉందా లేదా? చెప్పండి, లేదు. ఇప్పుడు పువ్వుకి వాసన ఎక్కడున్నట్టు? మన ఘ్రాణేంద్రియం కనుక దాన్ని గుర్తించకపోతే దానికి వాసన ఉండదు. కొంతమందికి ముక్కులో ఇక్కడ ఆల్ఫాక్టరీ నర్వ్స్ దెబ్బతింటే వాసన అనే శక్తి కోల్పోతారు వాళ్ళు. చూసారా ఎప్పుడన్నా? అట్లాంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు వాసనలు వస్తాయా? గ్యాస్ లీక్ అయినా కూడా తెలియదు వాళ్ళకు. అంటే మనం ఎక్కడెక్కడ ఏ వాసనలు ఉన్నాయంటున్నామో అవన్నీ వాటికి ఉన్నాయా, నీ ఘ్రాణేంద్రియ తేజస్సుకే ఉన్నాయా? చెప్పండి. తప్పకుండా తనకే ఉన్నాయి. తనకు లేకపోతే సృష్టిలో అది లేదు. తనకి ఎప్పుడైతే ముక్కుకి వాసన అనే శక్తి పోయిందనుకోండి, ఏదైనా ప్రమాదం వల్ల దేనివల్లనైనా పోయినప్పుడు ఏమైంది? ఇంకా లోకంలో వాడికి వాసన లేదనే బతుకుతాడు కదా వాడు. ఇప్పుడు గుడ్డివాడికి దృశ్యాలు ఉన్నాయా? లేవు. అంటే దృశ్యం మన కంటికి ఉన్నట్టే కానీ దృశ్యంతో పోల్చి కాదు అది. మనం అందరం ఏమనుకుంటామంటే అక్కడ అది ఉంది కాబట్టి నేను చూస్తున్నాను అనుకుంటాం. లేదు, నువ్వు చూస్తున్నావు కాబట్టి అది ఉంది. రివర్స్ అన్నమాట.
ప్రతిదీ బయట ఉంటే నేను వాసన చూస్తున్నా అనుకుంటాం, బయట దృశ్యం ఉంటే నేను చూస్తున్నానని మన సాధారణ అవగాహన. కానీ సత్యం ఏమిటి? నువ్వు కన్ను తెరిచి చూస్తున్నావు కాబట్టి అది అక్కడ ఉంది, లేకపోతే లేదు. అది అక్కడ నేను చూడకపోయినా ఉంటుందంటే అది నీకైతే లేదు కదా అంటుంది శాస్త్రం. ఏమంటుంది? నీకుందా లేదా అన్నదే సత్యం. లోకంలో ఉందా లేదా కాదు, నీకుందా లేదు. మనం ఇక్కడ లేము అంటే ఈ దృశ్య జగత్తు మనకు లేదు. కనుక ఏదైనా అక్కడ ఉంటే నేను చూడటం లేదు, నేను చూస్తే అక్కడ ఉంది. అంటే ఇంద్రియార్థాలను బయట నుండి కోరటం అనేది మిథ్య, లేనిదే ఉన్నదనుకుంటున్నాం మనం. స్ప్రే కొట్టుకుంటాం, ఇవన్నీ ఎందుకు? బయట నుండి ఆ వాసనను మనం తెచ్చుకోవాలని ఇంద్రియార్థముల మీద కోరిక చేత చేస్తున్నాం. కానీ ప్రయోజనం ఏమిటి? నీ ఘ్రాణేంద్రియ శక్తి నీకు తెలియటం అనేది ప్రయోజనం. కోరిక అంటే ఏమిటి? నాకు ఇది కావాలి అది కావాలని అనుకోవటం కోరిక. నీ క్రియలన్నీ కోరిక మీద ఆధారపడి ఉన్నాయా, ప్రయోజనం మీద ఆధారపడి ఉన్నాయా? దాని ప్రయోజనం ఏమి? ఇట్లా ఆలోచించిన రోజున బయటి విషయం మీద పరిగెత్తదు. అంటే వేగం రాదనమాట. రజోగుణం, కోరికల వేగం. ఎవరిట్లా మిథ్యాచారులు ఉంటారు లోకంలో? కోరికల మీద ఎక్కువ ప్రీతి ఉన్నవాడే పూజలు బాగా ఎక్కువ చేస్తాడు. మీకు తెలుసా సంగతి? బయట చెప్పే సోకాల్డ్ ఈ రోజుల్లో చేసే పూజలు, పునస్కారాలు, వ్రతాలు మీరు చూడండి, దంభం, అహంకారం, కోరికలు ఇవి ఉన్నవాళ్లే చేస్తారు. లేకపోతే అవేవో కళ్యాణాలు చేస్తున్నారు ఈ మధ్య, వెంకటేశ్వర కళ్యాణాలు. ఒక పెళ్లి రిసెప్షన్ చేసినట్టు కళ్యాణం చేస్తాడు. అయ్యప్ప పూజల ఫంక్షన్లు చేస్తున్నారా? ఎట్లా ఉంటుంది అది? పెళ్లి రిసెప్షన్ లాగా ఉంటుందా లేదా? అయ్యప్పలు సాత్వికంగా ఏదో కొంత తినాలి, వాళ్ళకి ఇన్ని రకాల టిఫిన్లు పెడతారు. అదేమైనా సాత్విక భోజనమా, దీక్షణ? రెండూ కాదు. ఈ భోజనాలకే బాగుంది వసతి అనుకొని వాళ్ళు మాలలు వేసుకుంటున్నారు ఈ మధ్య. రోజు ఒక పూజకి వెళ్ళొచ్చు, వెరైటీలన్నీ తిండ్లు తినొచ్చు. మామూలు రోజుల కంటే ఇప్పుడే బాగుందని. అంటే ఈ పూజల వెనుక ఉన్నది ఏమిటి అంటే త్రిగుణాత్మక ప్రవృత్తి. మిథ్యాచారుడు వాడు పూజలు చేస్తున్నవాడు కాదు, వాడికి ఇంద్రియ నిగ్రహం కూడా లేదు అని స్వామి హెచ్చరిక చేస్తున్నారు. సాధనలో కూడా కొంతమంది ఎట్లా ఉంటారో, అందరి ముందు చూపించుకోవటం కూడా కోసం సాధన చేసేవాళ్ళు కూడా ఉంటారు. లోకంలో నేను గొప్ప సాధకుడిని అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే లోపల్లో మనసుతో స్మరిస్తాడు, మనసా స్మరణ అంటున్నారు స్వామి. అట్లా చేయటం మిథ్యాచారం. మిథ్య అంటే లేని దాన్ని చూపించుకోవటం. మిథ్య అంటే ఏమిటి? లేనిదే ఉన్నదాని వలె చూపించటాన్ని మిథ్య అంటారు. లేని ఇంద్రియ నిగ్రహాన్ని ఉన్నట్టుగా వ్యక్తం చేయటం. చెప్పులు వేసుకోకుండా నడుస్తారు ఆ వారం రోజుల తర్వాత రకరకాల చెప్పుల మీద దృష్టి ఉంటుంది. చెప్పులకు డిజైన్ కావాలా, రక్షణ కావాలా చెప్పండి? అంతంతా ఏముండదు, మ్యాచింగ్ చెప్పులు వేసుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళు కూడా దీక్షలు చేస్తారు, చేసినప్పుడు వదిలేస్తారు. ఇట్లా ఎన్ని రకాల ఇంద్రియాలన్నిటినీ బిగబట్టి నిగ్రహిస్తాడనమాట. ఆ బిగబట్టి చేసినప్పుడు ఎట్లా ఉంటుంది? బంతిని గట్టిగా నొక్కి పెడితే ఏమవుతుంది? అంత ఎత్తుకు ఎగురుతుంది తర్వాత. అట్లా మిథ్యాచారులైన కర్మలు కూడా చేసేవాడు ఉంటాడు. దీనికి ప్రేరణ ఏమిటి? త్రిగుణాత్మక ప్రవృత్తి. అయితే తమో గుణము లేదా రజోగుణంతోనే చేస్తారు. కానీ లోకంలో మీరు చూడండి, పూజ చేసేవాడి మొహంలో ఉన్నంత అహంకారం ఎవరి మొహంలో ఉండదు. నేను గనక పూజ చేస్తున్నాను, నేను గనక వ్రతాలు చేస్తున్నాను. చేసేవాడు, నిజంగా చేసేవాడు చెప్పడు. అసలు చెప్పకుండా చెప్తే అందరికీ చెప్పి చేస్తున్నాడంటే దాని అర్థమేమి? గొప్ప కోసం చేస్తున్నాడు. భక్తి ఎక్కడుంది అక్కడ? లేకపోతే సత్యనారాయణ వ్రతాన్ని చేస్తే కట్నాలు, కానుకలు, పిలుపులు ఇవన్నీ ఎందుకు? వాళ్ళు వ్రతం చేస్తే కట్నాలు ఎందుకు చెప్పండి? కట్నాల కోసం మళ్ళీ వీళ్ళు ఇంత పెట్టాడు, వాడంత పెట్టాడు, దాని మీద డిస్కషన్. పూజ ఎక్కడుంది అక్కడ? ఇటువంటివన్నీ మిథ్యాచారం అంటున్నాడు స్వామి. హెచ్చరిక. అంటే దైవీ కర్మల్లో, ఇంద్రియ నిగ్రహాల్లో ఎటువంటివి చేస్తున్నాం? ఒకటేమో నువ్వు చేసే ప్రతిక్రియలో కర్మ ఉంది. ఆ కర్మ ఏమిటి? త్రిగుణాత్మక ప్రవృత్తి ప్రేరణ చేత వస్తుంది. గుర్తించు, ఇది గుర్తించాలి. ఎందుకంటే సాధన మొదలు పెట్టే ముందు ఇవన్నీ సూత్రాలు గుర్తుపెట్టుకొని మొదలు పెట్టాలి. ఎట్లా చెయ్యకూడదు, ఎట్లా చెయ్యాలి, రెండు తెలుసుకోవాలి కనుక. తర్వాత రెండవది ఏమిటి? బలవంతంగా మనస్సులో కోరికను చంపుకోకుండా, చంపుమని కూడా అనదు, కోరిక ఆటోమేటిక్గా పోవాలి. ఎందుకంటే మనం చెప్పుకున్నాం, విలువలేని దాని మీద కోరిక ఏముంటుంది చెప్పండి? బయట విషయాలు తాత్కాలికము, అశాశ్వతం అని తెలిస్తే, ఆ ఆనందం అశాశ్వతం అని తెలిస్తే దాని మీద కోరిక ఉంటుందా ఎవరికన్నా?
మనం కోరే కోరికలన్నీ అటువంటివి కదా, అశాశ్వతం, తాత్కాలికం. దానికి విలువ లేదని తెలిసినప్పుడు దాన్ని వదిలేస్తాడు. ఎవరికి ముక్తి మీద ఇచ్చ ఉంటుంది, మనం ఏం చెప్పుకున్నాము, ఈ ఈ సాధన చతుష్టయ సంపదలో చివరిది ఏమిటి? ముముక్షుత్వం. ఎవరికి ముముక్ష అంటే ముక్తి అందు తీవ్రమైన కోరిక ఉంటుందో వాడికి బయట దాని అందు ఆటోమేటిక్గా కోరిక పోతుంది. కనుక ఇది మిథ్యా అని స్వామి చెప్తున్నారు. తర్వాత శ్లోకం ఏం చెప్తుందంటే, యస్త్వింద్రియాని మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తస్స విశిష్యతే. ఈ వెనుక చెప్పిన 6వ శ్లోకానికి వ్యతిరేకంగా సాధన ఎట్లా ఉంటుంది అనేది స్వామి చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు, కర్మేంద్రియాలన్నిటినీ కూడా బిగబట్టాడట, కానీ మనస్సులో స్మరిస్తున్నాడు. వాడు మిథ్యాచారి. నిజమైన ఆచారం ఎట్లా ఉంటుంది, యస్త్వింద్రియాని మనసా నియమ్య, మనస్సుతో నియమించాలట. అంటే ఎట్లా, మనస్సులోనే ఆ కోరిక లేకుండా చేసుకొని నియమించాలి. లోపలేమో సినిమా చూడాలనే ఉంది, కానీ అందరు ఉన్నారు, పిల్లల ముందు చూడొద్దు అని నిగ్రహిస్తాడు. పిల్లలు లేకపోతే ఏదైనా చూసేస్తాడు. అంటే దాని అర్థం ఏమిటి, ఇప్పుడు మిథ్యాచారి వాడు. కానీ ఇక్కడేమంటున్నారు, యహ మనసా నియమ్య, మనస్సుతో నియమ్య ఇంద్రియాన్ని మనసా నియమ్య ఆరభతే. కర్మను ఎట్లా ఆచరించాలి, ముందు మానసికమైన నిగ్రహం ఉండాలి, మనస్సులో నిగ్రహించి తర్వాత బయట ఆచరించాలి. మనస్సులో నిగ్రహం లేకుండా బయట ఆచరణ ఉట్టుటిది, అంతా మిథ్య అది. కనుక నియమ్య ఆరభతే కర్మేంద్రియై కర్మయోగం. అప్పుడు కర్మేంద్రియముల చేత చేసే అన్ని కర్మలు ఏమవుతాయి, అవి కర్మయోగం అవుతాయట. అసక్త, వాడు అసక్తుడు. వాడికి ఎటు బయట పని చేస్తున్నప్పుడు కూడా దాని మీద ఆసక్తి లేదు వాడికి. ఆసక్తి అన్న పదాన్ని ఇప్పుడు ఏమంటాం, డిటాచ్మెంట్ అంటాం. ఎన్ని సంపదలైనా ఉండనీగాక, ఎన్ని భోగభాగ్యాలైనా ఉండనీగాక, అనుభవించనీగాక, మనస్సులో వాటి యందు కోరిక ఉండి వాటికి అటాచ్ అయితే అది బంధం అవుతుంది. మనస్సులో ఏమీ ప్రీతి లేకుండా సహజంగా వాడు, ఇప్పుడు కలవారి కుటుంబంలో పుడితే ఎట్లా ఉంటుంది, వాళ్ళకి అన్నీ కూడా వస్తువులు సరిగ్గా ఉంటాయి, పుట్టుకొని ఉంటాయి. అప్పుడు అయినంత మాత్రం చేత వాటి మీద బంధం ఉందా, కోరిక ఉందా, పొగరు ఉందా వీటి వల్ల అంటే, అట్లా ఉంటే వాడు బంధంలో పడతాడు. ఏదో సహజంగా మాకున్న దాంట్లో మేమున్నా మనం బ్రతికితే వాడికి డబ్బు ఎంత అంత ప్రీతి ఉండనే ఉండదు. ఇంకా డబ్బు లేని వాళ్లకు దాని మీద కోరిక ఎక్కువ ఉంటుంది. అనుభవిస్తున్న వాడికి కూడా అంత ఉండదు, కానీ లేనివాడు ఎప్పుడు దాన్ని తలుచుకుంటూనే ఉంటాడు మనస్సులో. వీడు అనుభవిస్తున్నా కూడా తలుచుకోడు దాన్ని. వాడు అనుభవిస్తున్నట్టుగా వాడికి అనిపించదు, దాన్ని సహజంగా ఉంటాడు అంతే. కోరకపోయినప్పటికీ వచ్చిన దాంతో సహజంగా ఉంటాడు. అట్లా తనకి ఏదైతే తనకు సంప్రాప్తమైందో దాని యందు సహజంగా కోరిక లేకుండా ఉండి మనస్సును తీవ్రమైన కోరిక నుండి నిగ్రహించాలట. మనస్సును నిగ్రహిస్తే మీకు తెలుసా, ఏ నిగ్రహమైనా ఆటోమేటిక్గా అయిపోతుంది. కష్టం మనస్సులోనే కదా, ఏది చేయాలనుకున్నా ముందెక్కడ నిగ్రహించాలి, మనస్సులోనే. ఒక మాట అనుకుంటే చాలు ఏదైనా ఆపేస్తాడు వాడు. ఇది తినొద్దు, ఇటు తిరగొద్దు, ఇది అనద్దు అనాలనుకున్నాం కూడా, నేను ఇంకేం మాట్లాడొద్దు అనుకున్నాడు, అయిపోయింది. నిగ్రహం వచ్చేస్తుందా లేదా? ఎవరైనా తిట్టినా అరిచినా నేను ప్రతిస్పందించొద్దు అనుకుంటాడు, అయిపోయింది. ఒకసారి అనుకున్నాడంటే సరే ఎట్లా అయితే ఏమైంది, వాడిని అనని అని వదిలేసామనుకోండి, మనకే ఆవేశం రాదు, వాడు అన్న మాటకు ఆవేశము రాదు, బాధ కలగదు, మన ప్రతిస్పందన ఉండదు. ఏ మాట, చిన్న మాట మనం అనుకున్నందువల్ల. లేదు, మనం ఆ మాటను గట్టిగా పట్టుకుంటే వాడు అట్లా అన్నాడు, వాడు అట్లా అన్నాడు, వాడు అట్లా అన్నాడు అని లోపల నుండి ఆవేశం వస్తుంది. ఆ ఆవేశం వల్ల మళ్ళీ వాడిని చూడగానే అరుపు వస్తుంది, అరుస్తాం. ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయి, మనస్సు యందు నిగ్రహం లేక విషయాన్ని గట్టిగా పట్టుకున్నందువల్ల వచ్చినాయి. మన ఇంట్లో విషయాలైనా, ఎక్కడ మనం వ్యవహారంలో తిరుగుతున్నవైనా వాటన్నిటినీ సవరించుకోవటం, సర్దుకోవటం మన చేతిలో ఉంది. ఇంట్లో ఆ ప్రశాంతత తీసుకురావటం అనేది ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఎప్పుడైనా అంతే. ఇంట్లో అశాంతి వచ్చిందంటే ఆ ఇంటి యజమాని అశాంతిలో ఉన్నాడని అర్థం. ఎవరైనా సరే బాగా గుర్తించండి. ఎప్పుడైతే పిల్లల్ని కానీ మనం ఉండే వ్యవహారాన్ని కానీ ప్రశాంతంగా తీసుకుంటామో సాధన సాగుతుంది, అశాంతిగా తీసుకుంటామో సాధన సాగదు. అశాంతికి విషయాలు కారణం కాదు ఎప్పుడు కూడా. ఏం కారణం? మనం వాటిని పట్టుకోవటమే కారణం. ఎందుకంటే కష్టాలు రాని వాళ్ళు ఎవరైనా ఉంటారండి? అసాధ్యం అది.
ఉంటారా? ఉండరు. ఉండకపోయిన తర్వాత కష్టాల గురించి ఎందుకు మనం లిస్ట్ చదువుకోవటం? ఇది అట్లా ఉంది, అది అట్లా ఉంది. అది అట్లాగే ఉంటుంది. సంసారం అంటే మార్పులు చెందేది. ఎప్పుడు కష్ట సుఖాలు అనేవి మార్పులు చెందుతూ చక్రంలాగా తిరుగుతూనే ఉన్నది. ఇప్పుడు సుఖం వస్తే కష్టం వస్తుంది, కష్టం వస్తే సుఖం వస్తుంది. ఇది చక్రంలో తిరిగినట్టు తిరిగేదే కదా. పోనీ ఒక్కటి మాట చెప్పండి, వచ్చినది ఏదైనా ఇప్పుడు ఉందా? మరి ఇంకెందుకు చింత? ఇది కూడా పోతుంది. ఏవి గుజర్ జాయేగా. కష్టం వచ్చినా సరే దాటిపోతుంది అని తెలిసి ఉండాలి. సుఖం వచ్చినా సరే దాటిపోతుంది. ఇంతవరకు వచ్చినవన్నీ దాటిపోగాలేంది, ఇవి మాత్రం దాటవా? సమస్యలు ఎన్నో వచ్చి ఉంటాయి. ఏమైంది? ఆ రోజు ఎంతో టెన్షన్ పడి ఉంటాం. ఇప్పుడు ఉందా? ఇప్పుడు అట్లా టెన్షన్ పడమంటే గుర్తు చేస్తే పడతారా? పడగలరా? పోనీ మరి ఇంకే విషయాన్ని గట్టిగా ఎందుకు పట్టుకోవాలి? జరుగుతున్న దాన్ని జరగని వదిలేయి. గట్టిగా దాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు. అట్లా కూడా అదే టెన్షన్లో ప్రవర్తించవచ్చు. ఇది చిన్న సూత్రమైనా సరే జీవితంలో పెద్ద మార్పు తీసుకొస్తుంది. ఇప్పుడు సాధన చేయాలనుకునే దాని మీద మనస్సు నిలుస్తుంది. మనస్సు ఎందుకు సాధన వైపు నిలవదంటారు? చేద్దాం అనుకొని ఎందుకు చేయలేరు అందరు చెప్పండి? ఎందుకంటే విషయాలు పరంపర ఆగటం లేదు. ఇదైన తర్వాత అదైన తర్వాత అంటూనే ఉంటామా? ఇదైన తర్వాత ఇప్పుడు మొదలు పెడతా, కొన్నాళ్ళకు వచ్చే వారం ఈ టెన్షన్ అయిపోతే నేను తీరిగ్గా మొదలు పెడతాను అనుకుంటాడు. ఈ విషయం అయిపోతే, ఈ అకేషన్ అయిపోతే మొదలు పెడతాను అనుకుంటాడు. ఏదో అనుకుంటాడు కానీ అవి ఎప్పటికీ ఆగవు. వాటికి దీనికి సంబంధం లేదు. అందుకు మనిషి ఆసక్తి అన్నారు ఇక్కడ. అసక్త అన్నాడు వాడు. ఎవరైతే మనస్సులో నిగ్రహం ఉంటుందో వాడు విషయంతో అసక్తుడు. అటాచ్మెంట్ ఉండదు వాడికి. అటాచ్మెంట్ ఎప్పుడు ఉండదో ఏమైనా సరే బయట వాడికి ఏమీ డిఫరెన్స్ ఉండదు. అంటే ఒడిదొడుకులు అన్నీ వచ్చినా కూడా వాడు చలించడు. ఇప్పుడు స్థితప్రజ్ఞ లక్షణాల్లో స్వామి ఏ లక్షణాలు చెప్పారో దానికి ఏమంటే కర్మ ఆచరణ. కర్మను ఎట్లా? మనసా నియమ్య ఆరభతే. కర్మను ఆచరించే ముందు, సాధన కర్మ ఆచరించే ముందే స్థిరత్వాన్ని కొద్దిగా మనస్సుకు తీసుకురావాలి. ఎట్లా? అనుకుంటే అవుతుంది. అసలు సృష్టిలో ఒక మ్యాజిక్ తెలుసా మీకు? ఏదైనా సరే అనుకుంటే అవుతుంది. ఈ జీవితం మనకు ఉంది అంటే ఎవరెవరికి ఏ జీవితం ఉందో అది ఎందుకుంది? కరెక్ట్. అస్సలు అబద్ధం కాదు. అది అనుకున్నందువల్లనే ఉంది. కావాలనుకొని పెళ్లి చేసుకున్నామా లేదా? కావాలనుకొని చదువుకున్నామా లేదా? కావాలనుకొని ఉద్యోగంలో చేరామా లేదా? తప్పదనుకున్నావా? ఏమనుకున్నావా? తర్వాత అనుకున్నావా లేదా? కావాలని పిల్లల్ని కన్నామా లేదా? కావాలని సంసారాన్ని విస్తరించుకున్నామా లేదా? మరి ఇవన్నీ మనం అనుకుంటే అయినాయా? అవే అయినాయా? అంతే. అందుకే అనుకునేటప్పుడు జాగ్రత్తగా అనుకోవాలి. కాస్త ఏం చేస్తున్నామో తెలిసి చెయ్యి. అందరు ఏది చేస్తున్నారో నేను అది చేస్తున్నా అనొద్దు, తప్పదు అని అనద్దు. ఎవ్వరెవరిని కొట్టలేదు. ఇట్లాగే బ్రతుకొని ఎవ్వరెవరిని శాసించరు సృష్టిలో. మనం అనుకుంటాం లోకమంతా ఇట్లా చేస్తుంది కాబట్టి నేను ఇట్లా బ్రతకాలి అని. ఇది తప్పు అంటుంది. నీ ఎరుకతో నువ్వు ఎంపిక చేసుకొని జీవితాన్ని నువ్వు ఎంచుకో ఇట్లా ఉండాలని. లోకంలో ఎంతోమంది ఉన్నారు వైవిధ్యంగా, అంటే వేరుగా బ్రతుకుతారు. లోకంలో అందరిలాగా బ్రతకరు. వాళ్ళు ఎట్లా అయ్యారు? వాళ్ళు ఎంచుకున్నారు కాబట్టి, వాళ్ళ చాయిస్ అది. ఎంచుకున్నారు కాబట్టి అట్లా అయ్యారు. ఏదైనా మనం అనుకున్నందుకే. అంటే కర్మను ఆరంభించే ముందే మనస్సులో నిగ్రహం ఉండాలి. నిగ్రహం ఉన్నప్పుడు తను చేయగలుగుతాడు. దీనికంటే వేరుగా ఎట్లా ఉంటుంది తర్వాత శ్లోకం కూడా ఒక మాట చెప్పుకుందాము. ఎందుకంటే దీనికి కలిపే ఉంటుంది. అది కూడా 8వ శ్లోకం చెప్పండి. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధేత్ అకర్మణః. ఇక్కడ ఏమంటున్నారంటే మనస్సు చేత నిగ్రహించి కర్మను ఆరంభించమని ముందు చెప్పారు. అప్పుడైతే వాడు అసక్తుడై ఉంటాడు. అంటే మనస్సులో నిగ్రహంతో నువ్వు ఏదైనా చేయి. బయట క్రియగా కర్మగా ఏం చేస్తున్నావో ముందు మనస్సులో తెలిసి చేయమంటున్నారు. అప్పుడు అసక్తుడవుతారు అంటున్నారు. అది కర్మయోగం అవుతుందని చెప్పారు. కర్మేంద్రియై కర్మయోగం. అసలు కర్మేంద్రియాలంటే ఏవి?
ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ అట్లా చూస్తారు. ఆ? చేతులు కాళ్ళు ఎన్నిసార్లు చెప్పుకున్నాం మనం. మాట, ఇంకా మలమూత్ర విసర్జన చేసే అవయవాలు, ఇవి కర్మేంద్రియాలని. చెవి, కళ్ళు, ముక్కు ఇవి జ్ఞానేంద్రియాలు చెప్పుకున్నాం. కానీ ఇక్కడ స్వామి చెప్తున్న కర్మేంద్రియం అన్న పదానికి ఈ కాళ్ళు చేతులను అర్థం కాదు. కర్మను చేసే అన్ని ఇంద్రియాలు కర్మేంద్రియాలే. మనస్సు కూడా కర్మనే చేస్తుంది, ఎందుకంటే త్రిగుణాత్మక ప్రవృత్తి మనస్సు ద్వారానే వ్యక్తమవుతుంది కదా. ఆలోచనలు అంటే మన త్రిగుణాలు ఎట్లా ఉంటే అట్లాంటి ఆలోచనలు వస్తాయి. ఇక్కడ చెప్పే కర్మేంద్రియాలు అనేది ఏ ఇంద్రియాలు కర్మం చేస్తున్నాయో అన్ని ఇంద్రియాలు కర్మేంద్రియాలనే అర్థం ఇక్కడ. అందుకనే ఇప్పుడు అడిగాను. అట్లా మనం మామూలుగా చెప్పుకునే కర్మేంద్రియాలు వేరు, జ్ఞానేంద్రియాలు వేరు అన్న ఆ ఇంద్రియాలు అనలేదు ఇక్కడ. కర్మం చేసే ప్రతి ఇంద్రియం అంటే అన్ని ఇంద్రియాలు కర్మేంద్రియాలే. ఆ కర్మేంద్రియాల చేత చేసే మనస్సును నిగ్రహించి చేసేది కర్మయోగం అవుతుందని స్వామి చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడేమో ఏమంటున్నారంటే నియతం కురు కర్మ, నీకు నియమింపబడిన కర్మను నువ్వు ఆచరించు. సాధన కర్మయే జీవుడికి నియమించబడింది, సాధనగా ఆచరించు. కర్మజ్యాయో హ్యకర్మణ, సాధన కర్మ చేయకుండా ఉండటం కంటే చేయటమే మేలు. ఎందుకు? ఏదో ఒక కర్మనైతే చేయాలి, చేస్తూనే ఉంటాడు తప్పకుండా. ఇప్పుడు దాన్ని ఏం చేయమంటున్నారు? అకర్మణ కర్మ జ్యాయ. జ్యాయ అంటే మేలైనది, శ్రేష్టమైనది. ఆచరించకుండా ఉండటం కంటే నువ్వు ఆచరించటమే మేలు. ఎందుకు? శరీరయాత్రాపిచతేన ప్రసిద్ధేత్ అకర్మణ. కర్మ చేయకుండా నీ దైనందిన జీవితం కూడా గడవదు. ఎందుకు గడవదంటే చూడండి, నిగ్రహం అనేది లోకంలో మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత అన్ని త్యాగాలు చేయాల్సి వస్తుందా లేదా? పెళ్ళిళ్ళు అయిన తర్వాత చేయాలా? ఎందుకు? భర్త కోసం భార్య త్యాగం చేస్తుంది, భార్య కోసం భర్త త్యాగం చేస్తారు, కుటుంబం కోసం ఇద్దరు త్యాగాలు చేస్తారు. ఇవన్నీ కూడా నిగ్రహమే కాదా? ఏదో ఒక సమయానికి తినటం, కోరుకున్నది కాకపోతే ఏది ఉంటే అది తినటం, ఇట్లా చేస్తామా లేదా? ఇంకా పెద్దవాళ్ల ముందు నిగ్రహించుకొని ఉండటం, ఇవన్నీ నిగ్రహాలు తప్పకుండా చేయాల్సి వస్తుంది మన బ్రతుకులు. ఉద్యోగం కోసం ఎక్కడో ఊర్లో ఉద్యోగం దొరికితే ఏం చేస్తాడు? వెడతాడా లేదా? కష్టపడే ఉంటాడా లేదా? భార్య పక్కకు లేకపోయినా, వండి పెట్టడానికి లేకపోయినా ఎట్లాగో అట్లాగో ఏదో ఒకటి తిని బ్రతుకుతాడా లేదా? ఇవన్నీ నిగ్రహాలు తప్పకుండానైనా చేస్తున్నావు కదా. ఇప్పుడు స్వామి ఏమంటున్నాడు? అట్లా సంసారం కోసం తప్పకుండా చేసే కంటే నీవు నీ అంతట నీవే సాధన కర్మను చెయ్యి అంటున్నాడు. ఇప్పుడు ఏది దొరకలేదు కాబట్టి ఏదో ఒకటి తిన్నాను కాదు, ఏది దొరకకపోయినా దీంతోనే తృప్తిగా ఉండటం కోసం తిను, గతి లేక కాదు. మనం ఏం త్యాగం ఎందుకు చేస్తాం? ఇంకొక దారి లేక, గతి లేక చేస్తాం, అంతేనా? గతి ఉంటే, దారి ఉంటే వదిలేస్తాం. అట్లా కాకుండా ప్రీతిగా దాన్ని నిగ్రహించుకొని చేయమని చెప్తున్నారు స్వామి. ఎందుకంటే తప్పైవైతే కాదు, జీవితంలో అవునన్నా కాదన్నా అందరూ ఏదో ఒక త్యాగం చేసి బ్రతుకుతూనే ఉంటారు. చేస్తారా లేదా? ఇష్టమున్నా లేకపోయినా కష్టమైన బాధ్యత అనుకొని చేస్తున్నారు. అట్లా చేయటం కంటే దాన్ని ప్రీతిగా నా ఇంద్రియ నిగ్రహం కోసం నేను చేస్తున్నాను, నేను ఎదగటం కోసం అని సాధన కర్మగా చేయమంటున్నారు స్వామి. సాధన కర్మ చేయటం అంటే ఒకటే బాగా గుర్తుంచుకోండి, ఏ కర్మ చేస్తున్నప్పుడైనా సరే త్రిగుణాత్మక ప్రవృత్తి ప్రేరణ రాకుండా సచ్చిదానంద స్మృతి యొక్క ఎరుక నీకు ఉండాలి. ఒకసారి ఏమైందట, రమణ మహర్షి దగ్గరికి ఒక చిన్నపిల్లవాడు వచ్చాడట. ఆ చిన్నపిల్లవాడు వచ్చి ధ్యానం అంటే ఏమిటి అని అడిగాడట. వాళ్ళ తల్లిదండ్రిని అడిగితే వాళ్ళ తల్లిదండ్రి సమాధానం చెప్పలేకపోయారట. అయితే తీసుకెళ్ళి రమణ మహర్షి దగ్గరికి తీసుకెళ్ళారట. అప్పుడు ఆ పిల్లవాడు ధ్యానం అంటే ఏమిటి అని అడిగాడట. అప్పుడు ఏమన్నారు రమణ మహర్షి? ఒక ఆకు తీసుకొచ్చేసి దోశ పెట్టండి అతనికి అన్నారట. దోశ తినడానికి పెట్టుమని చెప్పారట. అప్పుడు ఒక అయితే అతనికి చాలా ఎక్సైట్మెంట్ ఉంది, ఏం చెప్తారో, ధ్యానం అంటే దోశతో ఏం సంబంధం ఉంది దానికి, కానీ చాలా ఎక్సైటింగ్గా వింటున్నాడట. అప్పుడు రమణ మహర్షి అన్నారట, నేను అన్నప్పుడు దోశను తినటం మొదలుపెట్టాలి, మళ్ళీ నేను అన్నప్పుడు ఆపేయాలి అని చెప్పారట. ఇప్పుడు అతను మొదలు పెడుతున్నాడు. స్వామి ఒకసారి అన్నారు, అనగానే ఆ అబ్బాయి దోశ తినటం మొదలు పెడుతున్నారు.
అంటే ఎప్పుడు ఎప్పుడు మళ్ళీ ఊ అంటారో తెలియదు కనుక గబగబా పెద్ద పెద్దగా తీసుకొని తినేస్తున్నాడట, పెద్ద పెద్ద ముక్కలు తినేస్తున్నాడట. అంత లోపల ఒకసారి ఆ రమణ మహర్షి వైపు మొహం చూసి ధ్యాస అంతా దోశ మీద, రమణ మహర్షి మీద, ఈ రెండింటి మీదనే ధ్యాస పెట్టి దోశ తినేస్తూ ఉన్నారట. ఇంకా చివరికి చిన్న ముక్క అట్లా మిగిల్చుకున్నాడు, ఎందుకంటే మళ్ళీ ఊ అనేదాకా అది ఉండాలి కాబట్టి మిగుల్చుకొని ఉన్నాడు. అంటే ధ్యాస అంతా ఇంకెక్కడికి వెళ్ళకుండా దోశ మీద, రమణ మహర్షి మీద పెట్టి తింటున్నాడు. అన్నారట మళ్ళీ, అది గబుక్కున తినేసాడు అయిపోయింది. ఇప్పుడు రమణ మహర్షి అడిగారట, దోశ తింటున్నంతసేపు నువ్వేం ఆలోచిస్తున్నావు అని అడిగారట. నేనేం ఆలోచించట్లేదు అన్నాడు అతను. ఎందుకు ఏం చేస్తున్నావు అంటే నా ధ్యాస అంతా దోశ మీద, మీ మీదనే ఉంది, ఇంకో దాని మీద లేదు, ఇంకో ఆలోచన రావటం లేదు. ఇది ధ్యానం అన్నాడట. ఎందుకు? బయట దోశ తినటమేమో అక్కడ క్రియారూపంలో జరుగుతుంది, ధ్యాస మాత్రం రమణ మహర్షి ఉదాహరణకు ఆయన ఏం చెప్పారట ఆ అబ్బాయికి, నువ్వు ఏ పని చేస్తున్నా సరే ఒకవైపు నువ్వు పని చేస్తున్నప్పుడు సచ్చిదానంద స్మృతి మీద ఎరుక పెట్టి చేయి, అంతే. మనం ఏమనుకుంటాం, రెండు వేరు వేరు పనులు అనుకుంటాం. ఇప్పుడు దోశ తింటుంటే ఆయన మీద ధ్యాస పెట్టాడా లేదా? దోశ మీద ఉంది, ధ్యాస మీద కూడా, ఆయన మీద ధ్యాస కూడా ఉంది. అట్లాగే నువ్వు చేసే పని చేస్తూ ఉండగా నీ సచ్చిదానంద స్మృతి అంటే ఒక్కటే, ఏమిటో గుర్తు తెచ్చుకోవాలనుకోవద్దు. మనం చైతన్యవంతంగా పనిచేస్తున్నాం, నా చైతన్యం నాకు తెలియాలి. ఇప్పుడు నడుస్తున్నాను, నా చైతన్యం తెలియాలి, నడవాలి. రెండు వేరు వేరు పనులా, ఒకే పనులా? ఒకేసారి చేయొచ్చా, రెండు వేరువేరుగా చేయాలా? ఒకేసారి చేయొచ్చా? అంటే తన చైతన్యం యొక్క దృష్టి, జ్ఞానం తెలిసి ఉండాలి, తెలిసి చేయాలి. మనం మామూలుగా ఏం చేస్తాము, ఇప్పుడు దోశ తింటున్నారు అనుకోండి, మీరు అందరు దోశ తింటున్నారు, ఏం చేస్తారు? ఫోన్ చూస్తాను, ఇది ఒకటి దొరికింది, ఇప్పుడు ఫోన్ చూస్తూ దోశ తింటారు. ఇంకా మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఒక విషయం మీద డిస్కషన్ నడుస్తూ ఉంటుంది, టీవీ మీద దృష్టి ఉంటుంది. దోశ మీద ఎప్పుడన్నా ఉంటుందా? ఉండనే ఉండదు, అది మాడిపోతే తప్ప. మాడిపోయినప్పుడు దాని మీద దృష్టి వెళ్ళి రెండు తిట్లు తిట్టడానికి ఉంటుంది, అంతే తప్ప అంతవరకు మెకానికల్, ఇది యంత్రం వల్ల చేయటం, యాంత్రికంగా చేస్తున్నాడు. అప్పుడు తినే దాని మీద దృష్టి లేదు, తను తింటున్న దాన్ని ఆస్వాదించడం, అంటే తను ఏ చైతన్యంతో రుచిని ఆస్వాదిస్తున్నాడో అది కూడా లేదు. ఇది ధ్యానం కాదు. ధ్యానం అంటే గంట సేపు కూర్చొని ఏదో ముక్కు మూసుకొని ఏదో ఊహించుకోవటం కాదు. అది ఎందుకు చేస్తారంటే కొంచెం అన్నా చపల చిత్తం చలపతిరావులాగా ఉండకుండా వాడి చిత్తాన్ని కొంచెం నిలపటానికి మొట్టమొదటి స్టేజ్ అది. ధ్యానం అంటే అతీత స్థితి కాదు, మొట్టమొదటిది అది. ఏదో పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తూనే ఉంటాడు ఆయన. మరి 24 గంటలు ఖాళీగా ఉంటాడు? ఎప్పుడన్నా డ్రైవింగ్ చేస్తూ ఉంటే కూడా ఏదో ఆలోచిస్తాడు. అంటే ఏ పని చేస్తున్నా, ఆఫీస్లో పని చేస్తున్నా ఏదో ఆలోచిస్తుంటే, ఏదో ఆలోచించే బదులు నీ సచ్చిదానంద స్మృతి యొక్క ఎరుక, ఆ సచ్చిదానంద స్మృతి అంటే మళ్ళీ ఎక్కడో లేదు, అది నీ కళ్ళల్లో నీ చూపుగా ఉంది, నీ చెవిలో నీ వినికిడిగా ఉంది, నీ మాటలో శబ్దంగా ఉంది, నీ కాళ్ళు చేతులు ఆడటంలో చైతన్యంగా ఉంది, తెలుస్తూ ఉంది, నీ ఆలోచనలో బుద్ధిగా ఉంది. అది పిచ్చి ఆలోచనలు చేయకు, నీ బుద్ధిని ఆలోచించు, బుద్ధి గురించి చూడు. ఒక్కసారి అది ఆలోచించామా బయట ఆలోచన ఇది ఆటోమేటిక్గా పోతుంది. ఇది ధ్యాన జీవితం అంటే. అందుకే ధ్యానం అంటే మహాత్ములు ఎవరు కళ్ళు మూసుకొని ధ్యానం చేయరు. ఎప్పుడు చేసినా తప్పు కాదు, చేస్తే తప్పని అర్థం కాదు, కదులుతున్నా ధ్యానమే. తన స్మృతిని దర్శనం చేయటం జ్ఞానం, ధ్యానం ఏదైనా అదే. ఇప్పుడు ఇక్కడేమంటున్నారు, నియతం కర్మ, నియమించబడిన కర్మ ఏమిటి నీకు? అప్పుడు త్రిగుణాత్మక ప్రవృత్తి ప్రేరేపణ రాకుండా ఉంటుంది మనిషికి. లేకపోతే కోరికలు ఎట్లా పుడతాయి? పుట్టగొడుగుల్లాగా పుడతాయి. పుట్టగొడుగులు ఎట్లా పుడతాయండి? దాన్ని ఎవరైనా కావాలని పెంచుతారేమిటి? అడవిలో పుట్టే పుట్టగొడుగుకి కలుపు వస్తుంది చూసారా? పొలాల్లో కలుపు వస్తుంది, తోటల్లో కలుపు వస్తుంది. ఎట్లా వస్తుంది? ఆ కలుపుకి ఇంకొక రహస్యం తెలుసా మీకు? వీడికి ఈ మధ్యనే అలాంటివన్నీ తెలుస్తున్నాయి మొవ్వలో ఉంటుంటే. దాని కలుపుని వేర్లతో తీయాలంటే కూడా లోపలికి ఇంత 2 అడుగులు లోతు ఉంటుంది దాని వేరు. ఆ జున్నుగడ్డ ఏదో గడ్డి పెరుగుతుంది అక్కడ, దాన్ని తీయటం అసాధ్యం. దున్నితే కానీ అది పోదు, అంత లోతుగా ఉంటుంది. మీరు ఎంత లాగినా కూడా అది రాదు. మన మనసులో కూడా అట్లా కలుపులాగా పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కలుపుని ఎందుకు తీస్తారు చెప్పండి?
కలుపు ఏం చేస్తుందంటే మనం ఏ పంట వేసామో ఏ తోట వేసామో దానికి ఇవ్వాల్సిన సారం అంతా ఈ కలుపు తీసుకుంటుంది. అట్లాగే మన కర్మలో మన సచ్చిదానంద స్మృతిని నిలిపాల్సిన కర్మ ఇప్పుడు కలుపు అంతా తీసేసుకుంటుంది, ఆ శక్తి సారం అంతా. మన మన శక్తి మనం చేసే ప్రతి క్రియలో కర్మలో అన్నిటి సారం ఏమవుతుంది, అంతా విషయాలకే ఆహుతవుతుంది. జీవితం అంతా బ్రతికాము, క్రియలు చేశాము, కర్మ కూడా అయ్యింది, అందులో ఏదో ఒక ప్రవృత్తితో చేశాం, కానీ చివరికి ఏమైంది, కర్మబంధం అయింది. కర్మబంధమయ్యి కర్మమునందు ఫలం ఎట్లా వచ్చింది, కాసేపు దుఃఖం కాసేపు సుఖం. ఈ ఫలంలోనే ఇరుక్కొని కర్మబంధంలో ఇరుక్కొని మళ్ళీ మళ్ళీ జన్మలనెత్తి మళ్ళీ కర్మ చేయటం, మళ్ళీ ఇంకా ఎంతసేపు ఇది కర్మను ఆచరించకుండా ఉండమని చెప్పట్లేదు భగవద్గీత. అకర్మకృత్ కమ్మని చెప్పనే లేదు, కానీ ఏం చేయమంటుంది, దాన్ని నియతం కర్మను ఆచరించమంటే. నియమింపబడిన కర్మ సాధన కర్మ అంటే నీ దృష్టి నీకు సచ్చిదానంద స్మృతి యొక్క ఎరుకయందు నిలిపితే ఆ కర్మ గుణాతీత కర్మ అవుతుంది. వాడు తప్పు చేయడు. సచ్చిదానంద స్మృతిని నిలిపగలిగిన వాడు తప్పు చేయకుండా ఉంటాడు. వాడికి బయట పిచ్చి ఆలోచనలు రావు, కోరికలు కలుగవు. ఎందుకంటే అది తన స్వభావం కాదు, స్వరూప లక్షణం. అది తన స్వరూపం, తన యందు తాను ఆనందిస్తాడు. ఈ ఆనందం చూసిన వాడు బయట దేన్ని కోరడు. కర్మ చేయటానికి ఇది ప్రేరేపణ లోపల నుండి రావాలి, దీన్ని తీసుకోమంటుంది. అది కాకుండా చేస్తే త్రిగుణాత్మక ప్రవృత్తి వచ్చేస్తుంది. వాడికి ఎప్పుడు చూసినా సరే సత్వగుణంలో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎప్పుడు రజోగుణం తమోగుణం ఆధారంగానే బ్రతుకుతాడు. అందుకే చికాకు, విసుగు, అశాంతి దేనివల్ల వస్తున్నాయి, దేనివల్ల వస్తున్నాయి, బయట విషయాల వల్ల రావటం లేదు, తన త్రిగుణాత్మక ప్రవృత్తి వల్ల వస్తున్నాయి. అదే అభ్యాసం చేస్తున్నాడు. ఎన్నిసార్లు చేసినా ఆ పని అట్లాగే చేస్తున్నాం అనుకోండి. అందుకే ఏం పని చేసావన్నది ఇక్కడ మనకు ప్రస్తావన కాదు, ఎట్లా చేసావు, ఏ ప్రవృత్తితో చేసావు, ఏ నివృత్తితో చేసావు. గుణాతీతం ఏమంటారు, నివృత్తి అంటారు. ప్రవృత్తి ఇంకోటి ఏమిటి, నివృత్తి. ప్రవృత్తితో చేస్తావా నివృత్తితో చేస్తావా, ఇది ప్రశ్న అన్నమాట. ప్రతి కర్మకు ఆరంభించే ముందు, మొదలు పెట్టే ముందు, కర్మను ఆరంభించే ముందు ఇంద్రియాన్ని మనసా నియమ్య అంటే మనస్సులోని ప్రవృత్తిని నిగ్రహించి నివృత్తితో ఆరంభించమంటున్నారు స్వామి. అప్పుడు అది కర్మయోగం అవుతుంది. వాడు ఏది చేసినా కర్మయోగం అయినప్పుడు వాడికి అది అంటుకోదు, అటాచ్మెంట్ ఉండదు, దానివల్ల కర్మ ఫలంను అనుభవించడు, మళ్ళీ బంధము ఏర్పడదు. ఇది కర్మ నుండి బయటపడటం కానీ కర్మను వదిలేయటం అని చెప్పటం లేదు. కనుక కర్మ సూక్ష్మమైన అంశం మన జీవితంలో. ఎందుకు చేయకుండా ఉండము, వదిలిపెట్టలేము. ఆ చేయటాన్ని ఎట్లా చేయాలి అన్నది ఇక్కడ కర్మయోగం యొక్క సూత్రం. ఎట్లా చేయాలి, ఇప్పుడు మీకు అర్థమైనవి 4 పాయింట్లు చెప్పండి. సాధన కర్మగా చేయాలి. సాధన కర్మగా చేయాలంటే ముందు మనం చెప్పుకున్నది శమము దమములో గుర్తిస్తే మీకు బాగా గుర్తుంటాయి. శమము అంటే అంతరింద్రియ నిగ్రహము, దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం అని చెప్పుకున్నాం. బాహ్యేంద్రియములు నిగ్రహింపబడాలంటే అంతరింద్రియమైన మనస్సులో నిగ్రహం ఉండాలి. నిగ్రహం ఉంటే అప్పుడు అది సాధన కర్మగా అవుతుంది, లేకపోతే అది కోరికల ప్రేరేపణగా అవుతుంది. కోరికలు పుట్టినందువల్ల మనం చేస్తున్నాం. చూడండి, ఎన్నిసార్లు మనం చేసే పనులు కోరికలు కలిగినందువల్లనే చేస్తాం, లేకపోతే అది చెయ్యం మనం. మనకు బంగారం ఇస్తానన్నా సరే వాడికి కోరిక లేకపోతే చేయడు, కోరిక ఉన్నప్పుడే చేస్తాడు. ఆ కోరిక ప్రేరేపణ నుండి కాకుండా ఎందుకు చేయాలి, సచ్చిదానంద స్మృతి యొక్క గుర్తింపు కోసం ఈ ఇంద్రియాలను నిగ్రహించి వాడుకోవాలి. ఇదే ఇంద్రియాలతో మనం అది గుర్తిస్తున్నాం. బయట చేస్తున్నప్పుడు గుర్తింపుకు వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నా వాక్కు యొక్క తేజస్సు నాకు తెలుస్తోంది. నేను ఆనందించేది ఏమై ఉండాలి, నా వాక్కు యొక్క తేజస్సుని నేను ఆనందిస్తాను, కానీ మాటతో నాకేం సంబంధం లేదు. అప్పుడు స్థిరంగా వస్తుంది మాట. లేకపోతే ఎట్లా వస్తుంది, ఆవేశంగా వస్తుంది, లేకపోతే నిర్లక్ష్యంగా వస్తుంది, ఏదో ఒక గుణంతో వస్తుంది. గుణంతో రాకుండా తేజస్సును నిలుపుకుంటే స్థిరంగా వస్తుంది మాట. మన మాటలో మన ప్రవర్తనలో ఆ మనిషిని చూస్తేనే ఎంత నిలకడగా ఉన్నాడు అని అనిపించేటట్లుగా. ఇప్పుడు అనిపిస్తుందా లేదా, కొంతమంది చూస్తే స్థిరంగా ఉన్నాడు మనిషి, నిలకడగా ఉన్నాడు అని అనిపిస్తుందా? ఎట్లా ఉంది అది, వాళ్ళు లోపల స్థిరంగా ఉంటేనే బయటికి స్థిరంగా ఉంటుంది. ఆవేశపడితే దాని అర్థం లోపల స్థిరత్వం లేదు, అంతే కదా. ఆవేశం అంటే అర్థం అదే కదా.
లోపల స్థిరత్వం పోతేనే బయటికి అరుపు వస్తుంది, లేకపోతే అరుపు రాదు. అరవటానికి యాక్టింగ్ కూడా చేయలేము మనం. లోపల స్థిరత్వం పోతేనే బయటికి అరుపు వస్తుంది. కనుక ఇవన్నీ కూడా తన స్థిరత్వాన్ని నిలుపుకోవటానికి దారులు. ఎట్లా ఆచరించాలి? సాధన కర్మగానే కర్మ జరగాలి. సాధన కర్మ జరగాలంటే మనస్సు యందు నిగ్రహం, ముందు మనస్సును నిగ్రహించి ఆ తర్వాత బయట కర్మేంద్రియంలో కర్మను ఆరంభం ఉంచమంటున్నారు. అది అసక్త అవుతాడు వాడప్పుడు. ఇంకా ఏమంటున్నారు? నియతం కర్మ కురు, నియమింపబడిన కర్మం చేయి. నియమింపబడిన కర్మ అంటే నువ్వు టీచర్ అయితే టీచర్ పని చేయమని అర్థం కాదు అక్కడ. టీచర్ పని చేస్తూ కూడా ఎట్లా ఉండాలి? సాధన కర్మగా చేయాలి. తాను స్థిరంగా ఉండి సాధన కర్మగా చేయాలి. ఫ్యాక్టరీలో పనిచేసినా తాను స్థిరంగా ఉండి చేయాలి. ఇంట్లో ఏదైనా పని చేసుకున్న వాళ్ళైనా తాను స్థిరంగా నియమింపబడిన కర్మ సాధన కర్మ. ఈ డ్యూటీలు, వృత్తి వ్యాపారాలు ఉన్నాయి చూసారా, అవి నియమింపబడిన కర్మలు కావు జీవుడికి సాధన కర్మయే నియమింపబడిన కర్మ. కనుక అది చేయకుండా నీ జీవితం సాగదు. ఇప్పుడు నువ్వెట్లా చేయాలి? సాధనగా చేయి. తప్పక సంసారం కోసం చేసిన త్యాగాన్ని ఇప్పుడు దేనికోసం చేయాలి? సాధన కోసం చేయాలి. సంసారం కోసం చేసిన నిగ్రహాన్ని సాధన కోసం, కోరికల కోసం చేసిన నిగ్రహాన్ని సాధన కోసం చేస్తే అప్పుడు బంధం లేకుండా బయటపడతాడు. లేకపోతే ఈ కోరికల చక్రం ఆగదు. మనిషి అందులోనే ట్రాప్లో ఇరుక్కుంటాడు. ఇంకా దాంట్లోంచి వాడు బయటికి రాడు. గనక కర్మ నుండి బయటపడే సూత్రాలను స్వామి ఇప్పుడు మనకు చెప్తున్నారు. చెప్పండి. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తస్స విశిష్యతే నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేత్ అకర్మణః. ఇక్కడ దాకా కర్మను ఎట్లా ఆచరించాలో చెప్పి ఇప్పుడు తర్వాత శ్లోకం నుండి యజ్ఞయాగాది క్రతువుల గురించి చెప్పటం మొదలు పెడతారు. ఎందుకంటే బయట దైవీ కర్మ అనేది అంతా కూడా యజ్ఞయాగాది క్రతువులు చేసేవాళ్ళు కదా ఒకప్పుడు. కనుక ఆ ప్రస్తావన తీసుకొస్తారు స్వామి. అవి ఎట్లా చేయాలో అక్కడ చెప్పబడుతుంది. ఓం తత్ సత్.